ఆ కృపను బట్టి నీ దయని బట్టి ఈ 2025 సంవత్సరంలో ప్రభా ఈ సెప్టెంబర్ మాసంలో ప్రభా ఇదిగో ఈరోజు రేపు అయా ఇదిగో నీ సన్నిధిని నీ బిడలు ఏర్పాటు చేసి అయా 2 దినాలు మీతో సహవాసం చేయటానికి నీ వాక్యము ద్వారా అయా ఇదిగో బలవంతులు అవటానికి ప్రభా నీ సన్నిధిలో ఉన్న గొప్ప ఆనందం పొందటానికి ఈ సంవత్సరం కూడా మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కొరకై స్తోత్రాలు. ఉదయకాలపు కూడుకును అయ్యా దీవెనకరంగా మీరు జరిగించేందుకు నీ స్తోత్రాలు అయ్యా. అలాగే రాత్రి కూడా నీ దయగల మాటల కొరకై ఈ రాత్రి ఇదిగో ఎంతమంది బిడ్డలు ఈ స్థలంలో ఆశతో ఎదురు చూస్తున్నారో నువ్వు ఎరిగిన దేవుడు కదా ప్రభా. నిజమే నాయన, నీ వాక్యం బలపడాలని ఎంతో ఆరాటంతో నీ బిడ్డలు అయ్యా తహతహలాడుతున్నటువంటి అయ్యా ఇదిగో ఈ సమయంలో నీ దాసుని అభిషేకించండి. బిడ్డలకు ఏ వాక్కు అవసరమో నాయన ఆత్మదేవుడుగా నీవు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా నీ దాసుని మరుగు చేసి వచ్చిన అందరితో ఒక ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఏ విధం చేతనైనా అయ్యా ఇదిగో ఈ 2 రోజులు కూడికల ద్వారా సంఘం ఆత్మీయంగా బలం పొందుకోవడానికి సహాయించి అయ్యా ఇదిగో ప్రాంతాన్నంతటిని దీవించండి. నీ దాసుని నీ కుటుంబాన్ని అయ్యా ఇదిగో తల్లిగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ పరిచర్యలో ఎంతమంది అయితే అయ్యా ఇదిగో సహకారులు ఉన్నారు బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రాత్రి నీ సన్నిధికి వచ్చిన మా అందరిని మీరు బలపరిచి మీ శక్తితో నింపుతారు కాబట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఎంతో దూరం నుంచి నీ దాసులను ప్రభా మా ప్రాంతానికి వచ్చారయ్యా. మీ దాసులను అభిషేకించి వాడుకుంటారని ఆశిస్తూ నీ సేవకుని నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అన్నయ్య గారికి వందనాలు. మరి సమయంలో సమయాన్ని అభిషేక్తులు దైవజనులకు ఇస్తున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ ధ్యానం మయం పడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్తారా? కొంచెం గట్టిగా. కొద్ది వాల్యూమ్ పెంచండి, కొద్ది బేస్ పెంచండి, షార్ప్ కూడా పెంచండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఉదయం నుండి కూడా మీ మధ్య ఉండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి మీ దైవజనులు, మీ ఆత్మీయ నాయకులు, మరి అభిషక్తులు సురేషయ్య గారు చాలా ప్రేమతో చాలా దినాల ముందే మరి మాకు కాల్ చేసి అయ్యా పలానా టైంలో మీరు రావాలని చెప్పి చాలా ప్రేమతో మరి మమ్మల్ని వారు ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మధ్యాహ్నం నుంచి మేము ఎక్కడైనా పెద్ద రెస్టారెంట్లో ఉన్నామేమో అనే విధముగా మరి పాస్టమ్మ గారు చక్కని ఫుడ్ నేను అడిగాను కూడా, మరి చక్కగా మమ్మల్ని ప్రేమతో మరి ఆతిథ్యం ఇస్తున్నటువంటి పాస్టమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. 2 పిల్లలకి అలాగే పెద్దలు అభిషక్తులు మరి అమ్మమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక నలగించిన సేవకులకి, నా తోటి దైవజనులందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ శుభము కలుగును గాక. పక్కవారిని చూసి వందనాలు చెప్పండి, గట్టిగా చెప్పాలి. చనుక్కుంటున్నారేటమ్మా, గట్టిగా చెప్పండి. వందనాలు అని చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. బాగున్నామని అడగండి ఒకసారి, ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. చేతులు పైకి చాపండి. హల్లెలూయా అన్నప్పుడు చేతులు బాగా చాపుతూ ఉండండి. ఆమేన్ అన్నప్పుడు చప్పట్లు కొడుతూ ఉండండి. ఏదో మా చిన్న సంఘంలో కూడా అలాంటి నేర్పిస్తూ వస్తున్నాను నేను. అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చిన్న చిరు పలుకులు నేను పలికేస్తాను. నాకు 8:15 ఇచ్చారు. నాకు ఏ సమయం అయితే ఇంకా చెప్పలేదు అయ్యారు, నాకు ఆల్రెడీ ఉదయం చెప్పారు కాబట్టి పావుగంట ఆలస్యంగా ఇచ్చారు కాబట్టి ఇంకొక పావుగంట నేను ముందుకు వెళ్తాను. అమ్మ మీకు ఏం అభ్యంతరం లేదు కదా? నాకు అసలు అభ్యంతరం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా వందనాలు తల్లి. మరి పాస్టర్ గారి విషయంలో మరి నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. కారణం ఏంటంటే వారు ఏలూరులో ఇంచుమించు ఒక 3 సంవత్సరాలు అవుతుందేమో, అప్పుడు బన్నబాసాయి గారి సంఘం మరి ఏలూరులో దైవాత్మ స్వస్థశాల మరి జరుగుతున్న కూటాలకి అయ్యగారు వచ్చారు. ఉదయం సాయంత్రం కూడా వారు మాట్లాడారు, భక్తి అనే దాని గురించి మాట్లాడారు.
మరి ఎలాంటి భక్తి చేయాలి అనే సబ్జెక్టు చాలా అద్భుతంగా వివరించారు. ఆ తర్వాత మరి ఆయనతో మాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ గురించి మేము తెలుసుకున్నాం. ఆ తర్వాత చాలా విషయాలు నేను వింటూ వస్తున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చినటువంటి ప్రసంగికుల్లో ఒక 5గురే ఉంటారు. 5గురిలో మరి ఆయన నాకు చాలా ముఖ్యమని నేను చెప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ క్రమబద్ధమైనటువంటి ప్రసంగం, లేకపోతే ఆ పదజాలాలు వాడే విధానం, పరిశుద్ధ గ్రంథములో బైబిల్ ఎలా ఉంది, అన్ని మాటలు ఒక్కసారిగా వివరంగా రాయలే. కొంత అచ్చట, కొంత ఇచ్చట, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, వీటినన్నిటినీ తీసుకొచ్చి ఆ ప్రజెంట్ చేయడం అనేది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యం. నేను ఎక్కడ కూడా ఆయన వాక్యాలు చూసినప్పుడు అనుకుంటూ ఉంటాను, దేవుడు మంచి తలాంతును ప్రభు మరి ఆయనకి ఇచ్చారు. నిజంగా దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంకో చిన్న మాట నేను చెప్తాను. అలాగే నేను వీడియోస్ అనగా యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతున్నప్పుడు మరి ఇక్కడికి చాలామంది పెద్ద పెద్ద దైవజనులు వచ్చారు, చాలామంది వచ్చారు. నేను అప్పుడప్పుడు కూడా దాన్ని ఫాలో చేస్తాను, వీడియో చూస్తాను. ఉదయం మేము వచ్చినప్పుడు చిన్న మాట అనుకున్నాను, పాస్టర్ గారు పెద్ద పెద్ద దైవజనుల్ని వేదిక మీద, ఈ బలిపీఠం మీద సంఘాలకు పిలిచారు, ఇదేంటిది నాలాంటి చిన్నోని పిలిచారు ఏంటి అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలగాక. ఎందుకంటే నిజంగా వారి ప్రేమ ఏదైతే ఉందో స్థితి స్థాయి చూచేది కాదని దాన్ని జ్ఞాపకం చేయడానికే ఈ మాట చెప్తున్నాను. ఇంత గొప్ప సేవకుని బట్టి నేను నిజంగా మనస్ఫూర్తిగా మరొకసారి నా వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా మంచిది, దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడునగాక. చేతులు పైకి చాపి హల్లెలూయా ఆమేన్ ఒకేసారి చెప్పండి. హల్లెలూయా. ఒక పల్లవి, ఒక చరణం పాడుకున్న తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. సమయం నాది కాబట్టి మీరు ఆలకించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనందరికి వచ్చిన పాటే తల్లివి నీవే తండ్రివి నీవే అనే చిన్న ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందాం. తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే, తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానమెవ్వరు. పాడండి. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానమెవ్వరు. తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే, తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే, పిండమునై నేనుండగా నీ కన్నులు, ఆమేన్ హల్లెలూయా, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే, తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే, తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే, నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, ఇలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో సమానమెవ్వరు. తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే, తల్లివి నీవే నా తండ్రివి నీవే, తోడు నీవే నా నీడా నీవే, తోడు నీవే నా నీడా నీవే, తోడు నీవే మా నీడా నీవే. రెండు
చేతులు పైకి చాపి బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. అలా ఉంచిన నాకేం కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచిది. దేవుని యొక్క వాక్య భాగాలను కొన్ని మాటలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము తెరిచే కీర్తన గ్రంథము 61వ కీర్తన 2వ చరణం. కీర్తన గ్రంథము 61వ కీర్తన 2వ చరణం. నా ప్రాణము తెల్లడిల్లగా నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మాట చాలాసార్లు మనం చదువుకుని ఉండొచ్చు, కానీ ఈ రాత్రి దేవుడు మనతో మరలా మాట్లాడునుగాక. ఒక కొత్త రూపంలో దేవుడు మనతో మాట్లాడునుగాక. కీర్తనకారుని యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన ఎక్కలేని ఒక కొండ ఉంది. ఆ కొండకు నన్ను ప్రభువా నీవు నన్ను ఎక్కించు. అక్కడ మెచ్చుకోవలసినటువంటి ఒక మాట ఏంటంటే, అతడు ఎక్కలేను అని చెప్తున్నాడు. ఏమిటండి ఎక్కలేను? సహోదరులారా, ఇది నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతున్న వాక్యాలకు వెళ్తాను. మనకు కూడా చాలా విషయాలు ఎక్కాలని ఉంది. ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, కుటుంబ విషయంలోనూ, అన్ని విధాలుగాను మనము కొన్ని స్థానాలు అధికమవ్వాలి అని ఆశిస్తున్నాం. నేను చిన్న ప్రశ్న వేస్తూ ముందుకు వెళ్ళిపోతాను. దేవుడు మనల్ని ఎక్కించేవాడా పడగొట్టేవాడా? గట్టిగా మాట్లాడాలి. ఈ మధ్య నుంచి మాట్లాడబడతలేదు. ఎక్కించేవాడా పడగొట్టేవాడా? అవునా కాదా మీరు చెప్పాలి. గట్టిగా మాట్లాడాలి. అవునంటే అవును, కాదంటే కాదని బైబిల్ చెప్తున్నట్లుగా చెప్పండి. దేవుడు ఎక్కించేవాడా పడగొట్టేవాడా? ఆమేన్ చెప్పండి. ఆ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నేను ఎక్కలేని కొండ ఉంది, ఆ కొండ ఎక్కించు ప్రభువా. ఇదేనా నీ జీవితంలో నువ్వు చాలా ప్రార్థన చేస్తున్నావు. ఈ పరిస్థితి నన్ను ఇలా చేయి ప్రభువా, ఈ పరిస్థితి కూడా నన్ను ఇలా నడిపించు ప్రభువా, లేకపోతే నా స్థితి నువ్వు బలపరచండి, నా కుటుంబ పరిస్థితిని వర్ధలింప చేయండి, నా భర్త చేస్తున్న వ్యాపారం, నా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, చాలా విధాలుగా నీ ప్రార్థన ఏదైతే ఉందో, ఈరోజు నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. మన దేవుడు ఎక్కించేవాడా పడగొట్టేవాడా? మరలా అడుగుతున్నాను, చెప్పాలి నాకు. ఏనాయనా ఎక్కించేవాడా పడగొట్టేవాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. నేను కాదంటాను. ఏమి కాదంటానంటే, ఎక్కించేవాడు కూడా కాదు, పడగొట్టేవాడు కూడా కాదు. ఊరుకోండి భాస్కర్, సురేష్ భాస్కర్ ఏంటండి ఇలాంటి భాస్కర్ తీసుకొచ్చారు అన్నట్టుగా చూడకండి. నేను చెప్తాను, వివరం చెప్తాను. మీ నమ్మగలిగితే ప్రియ సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. చంటి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి నడక ఏ వయసులో వస్తుంది? నడవడం అప్పుడప్పుడే నడవడం ఏ వయసుకు వస్తుంది చెప్పండి? ఆడవాళ్ళకి బాగా తెలుసు. అమ్మ ఏ వయసు తల్లి? ఒక 1 ఇయర్ కదా. అంతకుముందు నడక రానటువంటి బిడ్డకి నడక వచ్చేటప్పుడు ముందు ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా చెప్పాలి. పాకుతూ నడుస్తారు, తర్వాత గోడ పట్టుకొని నడుస్తారు. ఆ తర్వాత ఏం చేస్తాం? తల్లి అక్కడ నిలబడి నెమ్మదిగా కొంచెం ఏం చెప్తారు చెప్పండి? రా 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 నా అమ్మలే అని పిలిస్తే బిడ్డ ఏం చేస్తుంది చెప్పాలి? బిడ్డ ఏం చేస్తుంది? ఇదిగో నేను నా వెనకాల రండి, మీరే నేను వెనకలాకండి అంటే నా వెనకాల జవాబు ఇస్తుడండి. అమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డ ఏం చేస్తుంది చెప్పండి ఒకసారి? వస్తుంది. పడిపోయినా చెప్పాలి, లేస్తా వస్తుంది. ఇంక ఒక విషయం చెప్తే ముందుకు వెళ్ళిపోతాను. బిడ్డ పడిపోతున్నా కూడా తల్లి ఏం చేస్తే కంగారు పడకు నడక రావడానికి ఎదురు చూస్తూ పర్వాలేదులే అని చెప్పి తనకు తాను సమ్మతించుకొని నడక నేర్పించడానికి ప్రయత్నిస్తుంది. ఆ నడక వేసే మార్గంలో ఏదైనా అపాయము కానీ కీడు ఉందంటే మాత్రం పరిగెత్తుకుని వచ్చి పట్టుకుని చక్కగా నడిపిస్తుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నా దేవుడు ఎలాంటి వాడంటే చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అవునండి, హన్నా ప్రార్థన చేస్తున్న సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం 6 నుండి 8 వచనం ప్రకారంగా కృంగదీయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఒకడు పడిపోయాడన్నా అది దేవుని అనుమతి లేకుండా జరగదు. ఒకడు హెచ్చించబడుతున్నాడన్నా అది దేవుని అనుమతి లేకుండా జరగదు. ఈ రాత్రి నేను ఒక ప్రవచన వాక్కు చెప్తున్నాను. ఈ కృపా మినిస్ట్రీని దేవుడు ఆశీర్వాదపు నడకలోనికి నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక పడగొట్టం కాదు, ఇదిగో నేను చెప్తున్నాను, పడగొట్టే వాళ్ళు ఇక నుండి లేపే విధంగా దేవుడు మనకు అందరినీ అనుకూలంగా మార్చునగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇదిగో మరలా చెప్తున్నాను, మన దేవుడు మనం ఎక్కలేని కొండ ఏదో ఉంది. ఈ రాత్రి దేవుడు దాన్ని ఎక్కించడానికి, నడకను నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఏమండి ఒక చిన్న మాట చెప్తున్నాను, వయసు వచ్చినోడికి తినిపించాలా? అమ్మ తినిపిస్తుందమ్మా తమ్ముడు నీగా. ఏడా అబ్రాం గారు మీకు లేదు కదా, మనకి ఎవరు తినిపించాలి చెప్పండి? ఎవరు తినిపించాలి? ఇది కదా అలాంటి పిల్లలకి, పాపకి పొద్దున్న బెలూన్ పెట్టుకుని మధ్యాహ్నం తెగడేసింది మాతో ఏంటి, అలాంటి చిన్న అమ్మాయికి తినిపించా. ఇప్పుడు మనం తినేవారమా లేకపోతే తినిపించుకునేవారమా? అది కూడా దాటేసి పెట్టేవాళ్ళం అయిపోయాం మనం. మానవుడికి అన్ని తెలుస్తున్నాయి కానీ వినండి, వాక్యం తెలియట్లేదు. మానవుడు అన్ని చేయగలుగుతున్నాడు కానీ వాక్యాన్ని చేత పట్టుకుని దాన్ని అర్థవంతంగా తన జీవితాన్ని దాని ప్రకారంగా నడిపించుకుంటూ లేదు. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే గొప్ప దైవజనుడు మీ సంఘానికి ఇచ్చాడు. నిజంగా మీరు ధన్యులండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఎక్కలేని కొండ ఎక్కించే దేవుడు యేసు ప్రభు ఒక్కడే. మీలో ఎంతమంది ఉంది ఎక్కుదామని ఎంతమందిగా ఉంది? ఆమేన్ చెప్పండి ఒకసారి. చూడండి, ఎక్కించేవాడు చెయ్యి పట్టుకోడా చెప్పండి. ఏం చేస్తాడు? బలవంతంగా లాగాలా లేకపోతే రావాలా? చూడండి, ఇప్పుడు నువ్వు రాకనైనా అంటే నువ్వు ఉన్నావనే లేదు నించో నువ్వు ఉన్నావనే నేను చెప్తా. ఈ నుండి వచ్చేస్తాను, నువ్వు గట్టిగా లాగుతాయి. నువ్వు రాగా నేను లాగుతాను కానీ నేను లాగుతున్నానండి చెప్పాలే. ఎందుకు రాడు? నేను లాగుతున్నాను. అమ్మ ఆయనకు ఉండాలి కదా. ఇప్పుడు ఇలా లాగితే రావట్లేదు, అలాంటి వాళ్ళు లాగితే కుదురుతుందా? ఎలాంటి వాళ్ళు లాగాలి? ఇప్పుడు రా, ఎంత తేలికైపోతుంది, నల్లాగేస్తున్నాడు. ఇది కూడా జరుగుతుంది ఆత్మీయ జీవితంలో. దేవుని యేసుప్రభుని వెనక్కి లాగేస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. వస్తున్నాడు, వచ్చేవాడిని దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు. వచ్చేవాడిని దేవుడు ఎక్కడికైనా తీసుకెళ్తాడు. ఈ రాత్రి చెప్తున్నాను, దేవునికి మీ జీవితాలు సరెండర్ చేసుకోండి. ఆయన ఎక్కడికైనా తీసుకెళ్ళి నిలబెట్టే దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఉదయకాలంలో ఒక మంచి మాట అన్నాం, మీ దేవునికి మీరు లోబడాలి. పక్కవతి మాట ఒకసారి త్వరగా చెప్పండి. దేవునికి మనం లోబడాలి. దేవునికి మనం లోబడితే ఎక్కడికైనా తీసుకెళ్ళి పెడతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేను అనపత్తిలో సేవ ప్రారంభించింది 2018 జూలై 8వ తారీఖునండి. మేము ఉండేది రెంట్ హౌస్లో ఉంటాం. మాకు ఇచ్చినటువంటి గృహస్థులు ప్రభువు నమ్ముకున్నవారు కాదు. 2018 జూలై 8వ తారీఖున నామవరంలో ఒక చిన్న పాకలో నేను ప్రార్థన చేస్తూ ఆరాధన జరిగిస్తుంటే ఒక నలుగురిని వేసుకుని ప్రార్థన చేస్తుంటే ప్రభు నాతో మాట్లాడారు. నువ్వు వెళ్ళి అనపత్తి ప్రాంతంలో నీవు నివసించినటువంటి ఆ యొక్క ఇంటిలో నువ్వు ప్రార్థన ప్రారంభించు, నేను నీకు తోడయ్యునని చెప్పాడు. మొదటి మాట నేను వినడానికి ఆశ్చర్యపడ్డాను, కానీ త్వరగా దాన్ని కార్యం చేయడానికి నేను నిలబడలేదు. వెంటనే రెండవసారి ప్రభు మాట ఇలాగ మాట్లాడింది, నువ్వు వెళ్ళు అనపత్తి ప్రాంతంలో సేవ ప్రారంభించు, నీకు తోడై ఉన్నా, నీకేం తక్కువని ప్రభు నాతో మాట్లాడారు. దేవుని మాట విన్నా ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్తారు. కాబట్టి నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా ఒక్కసారి పర్మిషన్ తీసుకొని ఇంటికి మా పాస్టర్ గారు వెళ్ళి అడిగింది. వాళ్ళందరూ ప్రభు ఎరగని వారండి, అప్పటి వరకు వారు ప్రభుకు తేలదు. వెంటనే చెప్పగానే వాళ్ళు ఒకే మాట చెప్పారు, ఏ దేవుడైతే మాకేటండి, మంచి కార్యం చేస్తున్నప్పుడు మీరు జరిగించుకోండి అన్నారు. 1 సంవత్సరం అయింది, దేవుడు ఇంటికి వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. 1 సంవత్సరం అయింది, వీధుల వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా దేవుడు ఎలాంటి వాడు? నాతో మాట్లాడిన వాడు వారితో కూడా మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మాట్లాడిన తర్వాత ఇంకొక సంవత్సరం అయ్యేలాగా ఆ ఇంటికి ఆయన వచ్చి ఒకే మాట అన్నాడు, నా చేతిలో చేసి జనవరి 1వ తారీఖు 2020 సంవత్సరం 1వ తారీఖు ఉదయకాల సమయంలో చేతిలో చేసి ఒక మాట చెప్పాడయ్యా, మీరు మందిరం ఎక్కడికో వెళ్ళి కట్టుకోకూడదు, నా ఇంటి పైన స్థలానికి మందిరానికి ఇచ్చేస్తాను, మందిరం కట్టుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అదే చెప్తున్నాను, నువ్వు వెళ్ళాలని నీకు మనసు ఉంటే
ఆయన ఎక్కడికైనా దేని వైపైనా ఎక్కించగల సమర్థవంతమైన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు వాక్యంలోకి సరైన వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది వస్తారు? యేసు ఎక్కిద్దాం అనుకుంటున్నాడు. ఈ ఆడలు కొద్ది పర్మిషన్ తీసుకోలేటమ్మా, మరి అంతా పోలేమ్మా, చాలా మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వస్తారు? అమ్మా పాస్టర్ గారు ఒక్కలే మాట్లాడుతున్నారండి, మీరు నోట్లోంచి మాట వస్తలేదు మరి మీకు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నాకు తెలిసి చాలా మంచి సంఘం ఈ సంఘం. నేను వెళ్ళిన సంఘాల్లో కల్లా మంచి సంఘాల్లో ఇది ఒక సంఘం. అవును కదండి? ఆమెను అన్నాడు, దానికి అనుమానంగా ఉన్నారేటమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. నువ్వు వస్తే ఎక్కడికైనా ఎక్కిస్తాడు ఆయన. వాక్యంలోకి వెళ్దాం. తెరవండి పరిశుద్ధ గ్రంథం తెరిచి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం నుండి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనం. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లు ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా, ఆహాబు ఏలియా కర్మేలు పర్వతం మీద పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యన ఉంచుకొని, తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా, వాడు ఏమెక్కడ చెప్పండి, గట్టిగా మాట్లాడాలి. వాడు మెరక ఎక్కి పార చూచి ఏమీ కనబడలేదని అతడు, ఎవరు అతడు అనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 7 మారులను అతడు చూచి, అదిగో మనుషు చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుట నేను చూచి తిని. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సందర్భం మీ సేవకులు ఎన్నో విధాలుగా చక్కగా వివరించవచ్చు. నేను కూడా మీకు ఒక ఆలోచన వైపు నడిపిద్దామని ఈ మాట మీకు చెప్తున్నాను, వినండి. ఇక్కడ ఒక గొప్ప దైవజనుడు కనబడుతున్నాడు. అతని పేరు త్వరగా చెప్పాలి, ఏలియా. 17వ అధ్యాయంలో చూడగలిగితే స్టార్టింగ్ వర్డ్స్ లో తిష్బీయుడైనటువంటి ఏలియా. ఏలియా ఎలాంటి వాడో ఒక 2 అధ్యాయాల్లో సంపూర్ణంగా మనకు అర్థమైపోద్ది. ఏలియా ఎలాంటి ఆత్మ అభిషేకం కలిగిన వాడో సంపూర్ణంగా 17వ అధ్యాయంలో మనం ధ్యానించగలగొచ్చు. వినండి వినండి వినండి. ఆ కాలంలో యెహోవాకు ప్రవక్తలు ఉన్నారు, కానీ బయటకు వచ్చి చెప్పే ప్రవక్తలు, రోషము కలిగి చెప్పి నిలబడే ప్రవక్తలు, లేకపోతే దేవుని వాక్కును రాజుల దగ్గరికి పట్టుకెళ్ళే ప్రవక్తలు కొదువుగా ఉన్నారు. 17వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో, 19వ అధ్యాయం లెక్కల ప్రకారంగా, ఈ 3 అధ్యాయం లెక్కల ప్రకారంగా 7,001 మంది ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 100 మంది ఉపద్య దాచిన వారు, 7,000 మంది ఇదిగో అహాబు వెంబడించినటువంటి వానికి మొక్కకుండా ఇదిగో దేవుని కొరకు ఇంకా నిలబడిన వారని లెక్క కూడా అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వినండి, ఏలియా అనే దేవుడు ఎందుకు పంపించాడంటే, ఇదిగో రాజులు ఎదుటకు వెళ్ళుటకు ఏలియాకు మాత్రమే రోషం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ప్రాంతంలో ఎంతో మంది దైవజనులు ఉండొచ్చండి, ఎంతో మంది ఇలా ఉండొచ్చు, కానీ ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో, ఈ గృహాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఎప్పుడు అనాది ప్రణాళిక చెప్పిన దేవుని వాక్యాన్ని పంచిపెట్టుటకు దేవుడు ఎందుకు సేవకుడు అంటే, అతనిలో ఒక మన్నించే ఆత్మ నిలబడింది కనుకనే ఈ ప్రాంతంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా అతడు నిలబడుతున్నాడు. కారణం ఏంటంటే, అతడు యెహోవా చేత, యేసు చేత నిర్మింపబడిన సేవకుడు కనుక. నమ్మిన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. 17 స్టార్టింగ్ లో వర్షం పడదు వార్త. 17వ అధ్యాయం స్టార్టింగ్ ఏంటంటే, అహబో నువ్వేదో కంగారు పడిపోతున్నావు, నీ భార్య యెజబెలు ఏదో చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఇదిగో నా ప్రభు చెప్పిన మాట ఏమిటంటే వర్షము రాదు. 17 నుండి 18 వచ్చేస్తే 18లో మనం చూడగలిగితే ఇక్కడ వర్షం పడడానికి ప్రయాసం. షార్ట్ కట్లో వెళ్తున్నాను, ఆలోచన చేయండి.
ఈ 18వ అధ్యాయంలో అద్భుతం జరిగింది. ఏమిటంటే ఈ కర్మేలు పర్వతానికి ఎక్కక మునుపు ఏం జరిగింది అంటే 450 మంది, గట్టిగా మాట్లాడాలి, ప్రవక్తల్ని ఏలియా ఏం చేశాడు చెప్పాలి. వెళ్దామా ఈసారి మనం? అమ్మా మీరు నాకు బాగా కనబడుతున్నారు, ఉదయం నుంచి మీలో రోషం నేను కనబడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. నాకు ఒక పేరు వస్తుంది, మీకు ఏం పేరు పెట్టాలంటే మీ పేరు నాకు తెలదు. ఏ అమ్మని పెట్టాలనుకోండి, ఏలి అమ్మని పెట్టాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మీరు అందరూ మౌనం ఉంటారు కానీ ఆవిడ ఒక్కరే మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి. 17వ అధ్యాయంలో వర్షం రాదు. ఎవరు చెప్పిన మాట? 18వ అధ్యాయం 41 వచ్చినసరికి వర్షము వస్తుంది. స్టార్టింగ్ 18వ అధ్యాయం వచ్చిన ప్రకారంగా దేవుడు మాట్లాడతాడు, వర్షం వస్తుంది నువ్వు వెళ్ళని చెప్పాడు. ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, ఏలియాతో దేవుడు ఇలా మాట్లాడా? ఏమిటి మాట? కర్మేలు పర్వతం పోయి బయలు ప్రవక్తలు చంపమని దేవుడు చెప్పాడా? చెప్పాడా? చెప్పలేదు. అదే మనసు తోడుకున్నారు. పోనీ చెప్పే వాళ్ళ చేతులు ఎత్తండి, చెప్పాడండి దేవుడు అన్నవాళ్ళు. ఏమోనండి మాకు తెలియదు అన్నవాళ్ళు చేయొద్దండి. అంటే ఇటుకు తేడా ఉన్నాడు అనుకుంటారు ఇటు. అదే దాన్ని తేడా అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నా వాళ్ళు నా దగ్గర ఎవరు పరిచయం అయినా కొంతమంది ఇలాగ అనుకుంటూ ఉంటారు. మీరు కూడా కొత్త మనుషులుగా తయారయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా మంది ఇలా అంటారు, పాట గారు మీరేంటి మాకు అర్థం గారా? ఫస్ట్లో చాలా సాత్వికం, దయాలత్వం, ప్రేమ, ఆత్మీయతనాలు కనబడతా, తర్వాత వెళ్ళి బాబు ఈ పిచ్చెక్కి పోతుంది బాబు వీడితో జర్నీ అనుకుంటారు. దేవునికి స్తోత్రం. వినండి, నేను చెప్తూ వెళ్ళిపోతానండి. దేవుడేం చెప్పలేదండి, దేవుడేం చెప్పలేదు. కానీ ఏలియాకు ఆశ అంటే చెప్పనా? ఆయన శక్తిని భూమి మీదకి దించాలి. చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. ఏలియాకున్న ఆశ ఏంటంటే వీళ్ళ కళ్ళెదురంగా నాకు ఎందుకు ఈ దినాన్ని అనిపిస్తుందండి, రాబోయే దినాల్లో ఈ మందిరము ద్వారా ఆయన శక్తి ఏంటో ఈ ప్రజలు చూడబోతున్నారండి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ శక్తిని చూపించాలి. 450 మందిని పిలవండి అన్నాడు. వాళ్ళకి టైం ఇచ్చాడు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రార్థన ఆరాధన, వారికి తగినటువంటి విధముగా వారు చేయవలసిన ధర్మ ప్రకారముగా మొర పెడుతూనే వచ్చారు. కానీ మొర ఎవరు ఆలకించలేదండి. చూడండి, ఎన్నో గంటలు చేసిన ప్రార్థనకు ఉత్తరం రాలే. విన్నారన్నమాట. మీకు అర్థమవుతుంది, ముందుకు వెళ్ళి వాళ్ళు అర్థమవుతుంది. కానీ ఆన్ ద స్పాట్ లో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి ఏమని తెలుసా? ఆకాశం నుండి అగ్ని దిగింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మాట ఉందండి, ఏంటో చెప్తారా? నా మాట అగ్ని వంటిది కదా, అదే అగ్ని రాబోయే దినాల్లో ఈ పరిచర్య పట్ల దేవుడు దించబోతున్నాడు. నేను మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనం చూసిన అగ్ని చాలా చిన్నది. ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు నామములో ఈ ప్రాంతమును వెలిగించడకు, ఈ దైవజనుల అభిషేకం ఎంత బలముగా ఉందో తెలియపరచడకు, ఈ ప్రార్థన ఎంత అభిషేకం తెలియపరచడానికి దేవుడు ఈ ప్రాంతం మీద దైవికమైన అగ్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ రోజున మేడ గది మీదకి దిగి వచ్చిన అగ్ని రాబోయే రోజుల్లో ఈ మేడ గదుల మీదకి దిగి వచ్చున గాక. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఆమెన్ చెప్పండి. చూడండి, ఒక్క చిన్న ప్రార్థన చేసిన అగ్ని వచ్చింది. అగ్ని తర్వాత 450 మందిని ఏజిపడేసాడు. వాళ్ళందరూ ఏమారంటే ఏసి పడేక ముందు ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. ఇదిగో నేను ఒక మాట చెప్తాను. నేను చిన్న ప్రార్థన కూడా చేస్తానండి. నేనున్న ప్రాంతం కూడా ఇలాంటి ప్రాంతమే. నేను మాట ప్రభు, నేను చచ్చేలోగా నువ్వు ఏమై ఉన్నావో కొంతమంది నేను చూపించాలి ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా గట్టిగా చెప్పాలి ఒకసారి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. వినండి, అగ్ని రావడానికి 1 నిమిషం ప్రార్థన, వర్షము రావడానికి 7 మారులు. చూడండి, నా మాట ఆలకించండి. తల మోకాళ్ళు పెట్టుకుని వచ్చిందా లేదా అని చెప్పి దాసుని అడుగుతున్నాడు. నేను ప్రశ్న అడుగుతున్నాను, అగ్ని రావడానికి సమయం పట్టలేదే, కానీ వర్షము రావడానికి ఎందుకు 7 మార్లు ప్రార్థించవలసి వచ్చింది? ఇదే నా ప్రశ్న. వినగలిగితే ప్రియులరా, ఈ రాత్రి దేవుడి యొక్క ఆలోచన మనకు అర్థమవునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా.
ఏమోనండి పాస్టర్ గారు, మా చేతిలో ఏముంటుంది అండి, మీరు ఏం వాక్యం చెప్తాను తీసుకుని వెళ్ళిపోతామండి, 2 మాటలు ఆమె చెప్తాం చెప్తాం తర్వాత కాన్కేస్కి వెళ్ళిపోతాం, మాకేంటి ప్రశ్నలు వేస్తున్నారు అనుకోకండి. వాస్తవమైన విషయం ఏంటంటే దేవుడు వాక్యము గుండా నువ్వు వెళ్తేనే దాని వెనకాల నువ్వు వచ్చి సేవకుని హృదయంలో ఉన్న ఆ వాక్య అక్షరాలు గట్టిగా పట్టుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమస్తాన్ని కూడా బయలుపరుస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, ఆత్రముతో స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పకపోతే గోత్రాలు మార్చేస్తాడని గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. వినండి, కర్మేలు పర్వతం మరలా వెళ్ళిపోయి ఇక్కడ ఏలియా చేస్తున్న పని దినాన్ని మనం ధ్యానం చేయాలి. అతడు మోకాళ్ళు వేసి ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ మోకాళ్ళ మధ్యన ఏం పెట్టుకున్నాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. తల పెట్టుకున్నాడు. తల పెట్టుకుని ఎవరిని పంపించాడు చూడమని? ఎత్తైన స్థలానికి లేకపోతే ఒక మెరక స్థలానికి ఎక్కమని ఎవరిని పంపించాడు చెప్పండి? ఇతడు ఏం చేస్తున్నాడు? పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఈయనేం చేస్తున్నాడు? దాసుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ప్రార్థించే పనులు ఎవరున్నారు? చూచే పనులు ఎవరున్నారు? గట్టిగా చెప్పాలి, 10 సార్లు అడుగుతాను మీరు అనుకోండి. ప్రార్థించే పనులు ఎవరున్నారు? ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా లేదని చూచేవారు దాంట్లో ఎవరున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దైవజనుడు పని ఏంటో తెలుసా? ప్రాముఖ్యంగా 2 పనులు అని చెప్తాను. ఏమిటి పని అంటే, మొట్టమొదటి ఇక్కడే చూసినట్లుగా దైవజనుడు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? గట్టిగా మాట్లాడాలి. ఏం చెయ్యాలండి? ప్రార్థన చేయాలి. రెండో పని ప్రాముఖ్యంగా ఏం చేయాలి తెలుసా? అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడిందండి, అందరికి తెలిసిన మాట. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 2వ వచనం. మేము దేవుని వాక్యమును బోధించుట మానేసి ఆహారము పంచిపెట్టుట చాలండి. ఇక్కడ చిన్న విషయం మీకు తెలిసిందే, ఆది సంఘములో ఒక చిన్న విషయం అభ్యంతరం కలిగింది. ఏమిటంటే విధవరాండలను, రెండో వారు ఎవరండి? పరదేశుల్ని ఆ సంఘములో, ఆ ప్రారంభపు సంఘాల్లో చిన్న చూపు చూస్తున్నారట. చిన్న చూపు అంటే అది కాదు, సరిగ్గా వాళ్ళకి ఆహారం పెట్టడం గట్ట మర్చిపోయి పట్టించుకోవట్లేదు సరిగ్గా వెళ్ళి. ఆ కంప్లైంట్ ఎవరి దగ్గరికి వచ్చింది? సేవకుల దగ్గరికి వచ్చింది. సేవకుల దగ్గరికి వస్తే సేవకులు అపోస్తలు ఏమన్నారు అక్కడ? అయ్యారా, అలా కాదు, మేము వాక్యము ప్రకటించడం మానేసి మేము భోజనం పెట్టుట యుక్తము కాదు కదా, అది మంచిది కాదు కదా అని అడిగారు. అంటే నేను చెప్పవలసిన విషయం అక్కడి వరకు వెళ్ళి ఇంక మాట్లాడినా. ఇక్కడ ఏం చూసాం? ఏలియా దగ్గర ఆయన చేసే పని ఏంటి? ప్రార్థన. రెండవ పని ఏంటి సేవకుడిది? వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం. వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం. ఇదే ప్రాముఖ్యముగా ఉండవలసినటువంటి దైవ లక్షణాలు. ఈ 2 లక్షణాలు మీ పాస్టర్ గారు అధికంగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా గట్టిగా మాట్లాడాలి, ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. కొద్దిగా ఏమనుకోవాలి, స్తోత్రం చెప్పండి. చేతి పైకి ఎత్తి ప్యాన్ తగిలేద్దా? తగలదు కదా, నా హైట్ లేదు కదా. మీరు చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. వినండి, తిష్బీయుడని ఏలియా 7 మార్లు చేయవలసిన ప్రార్థన ఎందుకు వచ్చింది? అయ్యా మీకు తెలుసు కాబట్టి ఒక మాట అడుగుతున్నాను, మీరు కూడా జవాబు చెప్పండి. అంతకుముందు ఆయన ప్రార్థనలో ఇలాంటి మెన్షన్ చేశాడు, ఇలాంటి మాట. కాళ్ళు మధ్యన ఏం పెట్టుకున్నాడు? ఒక చిన్న మాట అడుగుతాను, చెప్పండి నాకు. ఏ ఘనకార్యం చేసావని రా తల పైకెత్తి తిరుగుతున్నా అని అన్నారు? ఎవరన్నా మిమ్మల్ని అన్నారు లేదా? సిగ్గులేనోడా, పనికిమాలోడా, పనికిమాల పని చేస్తా, కాని పని చేస్తా, ఏదో తిరుగుతా, ఏడ్రా గర్వం నడుతారు ఏడ్రా అని తల దించుకుని ఆడవరా అంటారు. అవునే కదా, అవునా కదా? అమ్మ బాబు ఏం ఆడలేదు బాబు, స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా గట్టిగా చెప్పాలి. అవునే కదా? అంటే మానవుని ఆలోచన తెలుసా? మనం తల ఎత్తుకోకూడదండి. మీకు విషయం చెప్పనా, తల ఎత్తుకోకూడదండి. కానీ నీ తల ఎత్తడానికి ఒకని తల వంచవలసి ఉంది. లోకపరమైన మనుషుల కోసం ఈ రాత్రి మాట్లాడలే, అద్భుతమైన క్రీస్తు సంఘాన్ని కోసం ఈ దినాన్ని మాట్లాడుతున్నాను. సంఘంలో సభ్యుడు తలెత్తుకు తిరగాలంటే దైవజనుడు మోకాళ్ళ మీద, ఇదిగో ఈ మోకాళ్ళ మీద తల వాల్చుకోవాలి.
స్తోత్రం చెప్పండి. నేను ఇలా ప్రకటిస్తున్నది, ఏ సంఘములు అయితే, ఏ దైవజనుడు అయితే తన తలదించుకొని శిష్యుల పైకి పంపిస్తాడో అతడు నిజమైన దైవజనుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. ఏలి ఆలోచన, నా ప్రార్థన ద్వారా సూచన ఎవరు చూడాలి అంటే నా దాసుడు చూడాలి, నా దాసుడు చూడాలి. ఇదిగో దైవజనుడు ఎంత ప్రయాసపడతారు, ఇక్కడ ఎంత శ్రమ పడతారా. 2 రోజుల కోటాలకి ఎలా జరుగుతాయి, ఎంత ఖర్చు అవుతుందో మీకు అన్నీ తెలుసు. అంతకుముందు నేను గమనిస్తూ ఉన్నప్పుడు ఇంతమంది సేవకులు పిలుస్తారు, ఎలా జరుగుతుంది మేము మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు నాకు అర్థమైన విషయం అంటే దీని వెనకాల అంత ప్రయాసం ఏంటంటే సంఘము దీవించబడాలి, సంఘ సభ్యులు దీవించబడాలి. అందుకు వారు ఏది చేయడానికైనా ముందు అడుగులు వేసేవారై ఉన్నారు. ఇట్టి దైవజనుడే నిజమైన దైవజనుడై ఉన్నాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చిన్న ప్రశ్న అడుగుతాను రాత్రి, అయ్యా మా చేతిలో ఏమీ లేదండి, ఏ పని చేద్దామన్నా, దేవుని కొరకు ఏది చేద్దామన్నా మా చేతిలో డబ్బు లేదన్న వాళ్ళు చేయొద్దండి సరే. అమ్మకు వాడపడిపోయిందా? లేదు కదండి, అంటే అలాగే వెళ్ళిపోయినట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నాకు భయం వేసిందండి, మనోళ్ళు కదా. దేవునికి స్తోత్రం. బాబుని పై తరగతులు చదివిద్దాం అనుకుంటున్నామండి, చేతిలో పెద్దగా ఏం ఆడతలేదు అన్నవాళ్ళు ఉన్నారా మీలో? ఒకప్పుడు అనుకున్నారా? ఎస్ఆర్ నో ఉంటే చేయొద్దండి. ఉన్నారు, మనోళ్ళు ఉన్నారు. బిడ్డకు ఒక మంచి సంబంధం చేద్దాం, మనం ఒక మంచి సంబంధం వచ్చిందండి, కానీ కట్నం బాగా అడుగుతున్నారండి. కానీ ఇవ్వడానికి మా దగ్గర అన్నవాళ్ళు ఎప్పుడైనా మనలో ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. అయ్యా ఇల్లు కడదాం అనుకుంటున్నామండి, కానీ మా చేతిలో చెప్పలే, ఏం మాట్లాడతలేదు, లేవు. ఈ రాత్రి ఒక చిన్న మాట చెప్పి మరల వాక్యంలోకి వస్తాను. ఎందుకో ఈ మాట మీకు చెప్పాలనిపిస్తుంది. నాన్న ఏం చేద్దామన్నా నీ చేతిలో ఏది లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? తెరిస్తారా బైబిల్ గ్రంథం? ఒక చిన్న మాట చూపిస్తాను మీకు. న్యాయాధిపతి గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా దేనికండి తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమ సింహము తన ఎదుటకి బొబ్బరించుచు వచ్చెను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి చేతిలో ఏం లేవు? బలవంతుడండి ఆయన. ఎలాంటి వాడా? బలవంతుడు. బలవంతుడైన చేతిలో కూడా ఏం లేదట. చెప్పాలి. ఈరోజు ఎవరైతే, ఏ కుటుంబం అయితే ఏది లేదు అని బాధపడుతున్నారో మీకే ఈ మాట, నీ ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. నేను మాట అడుగుతాను, మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. తల్లిదండ్రులతో కలిసి మనోడు ప్రయాణం చేస్తున్నాడు. తిమ్నాతు మార్గము గుండా ద్రాక్ష తోట వరకు వచ్చాడు. ఒక చిన్న మాట అడిగితే నాకు ఉత్తరం ఇవ్వండి. ద్రాక్ష తోటలో కొదమ సింహం ఉన్నాడు ఏంటండి? సింహం ఎక్కడ ఉండాలమ్మా? ఎప్పుడు వచ్చిన మీ పేరు ఎలా పిలుతారు? ఏలియామ్మ గారిని పిలుతాను, అని అడతాను నాకు వస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొదమ సింహం ఎక్కడ ఉండాలి చెప్పాలి. అడుగు మనుషులందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా ఎలక్ట్గా ఉన్నారు మీరు. గాడ్ బ్లెస్ యు. అడవులో అరణ్యములో ఉండవలసిన కొదమ సింహము తిమ్నాతు అన్నటువంటి ఆ ప్రాంతంలో ద్రాక్ష తోటలో వెళ్తున్నటువంటి వారికి ఏమైంది? అది ఎలా ఎదురుపడి తెలిసే మామూలుగా రాలేదు. అది ఏ అర్థం అని వచ్చింది? ఏ తమ్ముడా, ఎలా బాబరిచ్చే రకం అంట. నీకు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇదిగో కొంతమంది అండి ఎప్పుడు దొరికేద్దామా, ఎప్పుడు దొరుకుతారా చెప్పాలి. ఉన్నారా ఎవరైనా? కంగారు పడకండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా ఉంటేనే మనకు మేలు. చెప్పండి, అలా ఉంటేనే మనకు మేలు. ద్రాక్ష తోటలో దగ్గరలో కొదమ సింహం రావడం ఏంటండి?
ఆలోచించారా? యోహాను రాసిన సువార్తలు 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నేను తీగెలు, దేవుడు ద్రాక్షవల్లి, తీగెలు మనము. దేవుడు మనము కలిసే స్థలం ఏంటి తెలుసా? ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. ద్రాక్ష తోట అనే సంఘం. ఈ సంఘము వరకు వచ్చినటువంటి మన మీదకి వచ్చేది ఎవరో? ఎందుకు వస్తాడు తెలుసా? ఎవరిని మింగుతాడు? అందరం మింగడాడో మళ్ళీ బాధ. అందరం మింగడో ఎవరు మింగుతాడంటే ద్రాక్ష తోటలో బాగా నివసిస్తున్నటువంటి వారిని మింగడానికి ప్రయత్నం చేస్తాడు. ద్రాక్ష తోటకి వెళ్ళడానికి ప్రయత్నించే వారిని మింగడానికి వస్తాడు. అందుకన్నాడు ఏర్పాటు చేసిన వారి సైతము ఏంటి దిగమింగడానికి సాతాను గర్జించు సింహము. నువ్వు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి, ఆమెన్ చెప్పండి గట్టిగా ఒకసారి. నువ్వు ఏర్పాటు చేయబడిన సంఘములో సభ్యుడివి, ఆమెన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి. చాలా మంది నాతో ఇలా అంటారండి. ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, ఏంటండి భాష గారా ఇంత భక్తి చేస్తున్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంత ఉపవాసాలు ఉంటున్నావు, క్రమంగా మందిరాలకు వచ్చేస్తున్నావు, ఏంటంటే మాకు ఈ శోధనలు ఏంటండి, మాకు ఈ కష్టాలు ఏంటండి? మీరేమో చెప్పేస్తారు దేవుడి మీద ఆశ పెట్టుకోండి, దేవుడి మీద మీరు నమ్మండి, దేవుడు చూసుకుంటాడు అని చెప్తా ఉంటారు. మా పరిస్థితులు ఆ లోకంలో ఉన్నవారు బాగున్నారు కదండి మాకంటే అంటారు చాలా మంది. నాతో కూడా ఒక అతను అన్నాడు, ఈ ప్రశ్న మీలో ఎప్పుడైనా రేగిందా? సహజం అమ్మా. అయితే ఈ దినాన్ని మీకే చెప్తారు కదండి, వాళ్ళ మీదకి రావడం గొప్ప కాదా, మన మీదకి రావడమే గొప్ప. ఎందుకంటే ద్రాక్ష తోట అనుభవంలో మనం ఉన్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. వారి మీదకి వస్తే మింగేసి పట్టిపోతే, మన మీదకి వస్తే అద్భుతం జరుగుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి అక్కడ. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ఇదిగో అతని చేతిలో ఏమీ లేదు. ఏముంది చెప్పాలి? వర్షం రావడానికి, వర్షం ఆపడానికి ఏలియా చేతిలో ఏముంది అంటే చెప్పాలి. పాటగారు ఎట్టి మా బతులు ఏమైపోతున్నాయి. ఆయన ఏమంటారు చెప్పండి? సర్వసాధారణంగా ప్రతి భాష అమ్మా ప్రార్థన చేస్తాం తల్లి. కొంతమందికి మండిపోద్దండి ఎక్కువ ఆ మాట చెప్తే. చెప్పరు కొంతమంది మాట్లాడితే అమ్మా సాత్వికమైన మనసుతో మాకు వచ్చి ప్రార్థన చేద్దాం, వాయిస్ కూడా మారలేదు కదా, ప్రార్థన చేద్దామమ్మా అంటారు అనుకో. నీటి ఎంత బాధలో ఉన్నా కూడా పాస్టర్ గారు అండి లక్షల రూపాయలు అప్పు అయిపోయాడే, ఏం చెప్తారు పాస్టర్ గారు? కంగారు పడకుండా ప్రార్థన చేద్దామమ్మా. మా వాడు మాట్లాడలేదండి, ఎంత రోషంగా వచ్చి చెప్పిన అమ్మా ప్రార్థన చేద్దామమ్మా. ఏంటండి మా పరిస్థితులు బాగాలేవో అమ్మా ప్రార్థన చేద్దామమ్మా. ఏమండి ఏంటండి మా అబ్బాయి ఉన్నదంతా పోయిలా ఉందండి పాస్టర్ గారు, ఏం చెప్తా అర్థండా? అంతేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు తెలియని విషయం ఏంటంటే ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం అంత ఇంత కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. నీ చేతిలో ఏమీ లేదు, కానీ ద్రాక్ష తోట అనుభవంలో ఉంటే నీ మీదకి ఎవరు వస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ అద్భుతముగా నీ మీదకి దిగి వస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, నీ చేతిలో ఏమీ లేకపోయినా, నీలో ఏమీ లేకపోయినా, నీలో జ్ఞానం లేకపోయినా, నీతో శక్తి లేకపోయినా, నీ దగ్గర ఏ ఆయుధాలు లేకపోయినా, నీ దగ్గర ధనం లేకపోయినా, నీ దగ్గర వెండి బంగారం లేకపోయినా, నీ వద్ద అసలు ఏమీ లేకపోయినా, దేవుని ఆత్మ దేన్ని జయించే వారికి నీ దేవుడు మార్చబడేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏ ఆయుధం లేదండి చంపడానికి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా, యెహోవా ఆత్మ అతన్ని ఏం చేసిందంటే కొదమ సింహాన్ని చీల్చిపడేసింది. నేను మాట చెప్తున్నాను, దేనైనా చేల్చాలంటే సంగమ గుర్తుపెట్టుకో, నీకు మీదకి రావాల్సింది దేవుని ఆత్మ దిగి రావాలి. దేవుని ఆత్మ దిగి రావాలి. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. దేవుని ఆత్మ ఉంటేనే మన చేతిలో అన్ని ఉన్నట్లు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రయాసపడవలసింది సంగమా దీవెనల కోసం కాదు, ప్రయాసపడవలసిన సంగమా ఆశీర్వాదాల కోసం కాదు. మొట్టమొదటిగా ఇదిగో పాత కాలపు దినాల్లో ఆది అపోస్తుల కార్యాలు జరిగినటువంటి విషయం
విషయం ఏంటంటే వారు ఎక్కడికి వెళ్ళినా రెండే ప్రకటిస్తూ ఉండేవారు. ఒకటి పునరుద్ధారుడైన క్రీస్తును ప్రకటించేవారు, రెండవది పరిశుద్ధాత్మను గురించి వారు బోధిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ పట్టణాలు తిరిగి పరిశుద్ధాత్మ పొందుకున్నారా, పరిశుద్ధాత్మ పొందుకున్నారా అంటే ఒక పట్టణస్థులు అన్నారు, అసలు పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతి మాకు తెలియదని చెప్పగా వారు వాక్యం చెప్పి వారి మీద చేతులు ఇచ్చి ప్రార్థించగా వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ రోజు భూమిని తలకిందులు చేయడానికి కావలసినటువంటి మనుషులు అర్హత తెలుసా? దేవుని ఆత్మ మాత్రమే. నేను మరలా చెప్తున్నాను, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యము జరిగించబోతున్న ప్రభు మాట్లాడాడు. ఓ ఇశ్రాయేలు వినుము, దేవుడు తన కార్యాన్ని శక్తిని బట్టి చేయడు, బలమును బట్టి చేయడు. దేని బట్టి చేస్తాడంటే ఆత్మను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ సంఘములో దేవుని ఆత్మ కార్యం ఇంకా అధికమవునుగాక. నీ ఇంటిలో దేవుని ఆత్మకాలు అధికమవునుగాక. ఏ శత్రువు అయితే బొబ్బలు పెట్టి నేను పాడు చేస్తామని వస్తున్నాడో, ఏ శత్రువు అయితే నేను కొడదామని చూస్తున్నారో, ఏ శత్రువు అయితే ఎప్పుడు పాడైపోదని చూస్తున్నారో, ఈ రాత్రి విశ్వాసంతో దేవుని ఆత్మతో ఒక మాట చెప్పు, నీవు నన్ను ఏమీ చేయలేవో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బయట వారి మీద కాదండి శ్రమలో, ద్రాక్ష తోటనే సంఘములో చక్కగా బతికే వారి మీదకే శ్రమ వస్తాయి. బైబిల్ చెప్తుంది, వారు పడినా తిరిగి లేవలేరు, మనం పడినాము కూడా చక్కగా లేచి నిలబడే కృప దేవుడు మనకిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి, ఆమేన్ చెప్పాలి ఒకసారి. ఇదిగో నీ చేతిలో ఏమీ లేదన్నప్పుడే నా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. ఇప్పుడు వాక్యంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు విస్తారమైన వర్షము వస్తుంది అని చూచాడా, ధ్వని విన్నాడా? నాకు జవాబు చెప్పాలి. అందరూ అంటే వాక్యంలో ఉంటారు అన్నది నా ప్రశ్న. అందుకని ఏలియా ప్రార్థించడానికి ముందు ఏమి విన్నాడు? చూచాడు, విన్నాడు? ఆయన చెప్పాను, జవాబు కూడా చెప్పాను. విస్తారమైనటువంటి ధ్వని, వర్షం వస్తుందని విన్నాడు. మరి విన్నావోడు ఎందుకంటే 7 సార్లు పంపించాడు? ప్రశ్న వేసుకోవాలి కదా మనం. ఆల్రెడీ ఆయన వినేశాడు, మళ్ళీ ఎందుకు 7 మార్లు మళ్ళీ తిరిగి రా అని చెప్పి పంపించాడు? విషయం చెప్తాను, ఆలోచించండి. దేవుడు నేను దీవిస్తాడని, దేవుడు నిన్ను బలపరుస్తాడని మొట్టమొదటిగా ఎవరింటారో తెలుసా? స్వరాన్ని దైవజుడు వింటాడు. నమ్ముతున్నాడు ఆ మాట? ఆ దైవజుడు విని అంటాడు, ప్రార్థన చేస్తారంటాడు. ఇదే ముందు వర్షం వస్తుందని ధ్వని విన్నాడు, ప్రార్థన చేసి శిష్యుని పంపించాడు. దైవజనుడు దేవుని స్వరం విన్న తర్వాత అతడు ఎక్కువగా చేసేది ప్రార్థన. ప్రార్థన ద్వారా అతని ఉద్దేశం ఏంటంటే కార్యమును కల్లారా చూడాలి. నేను చెప్పింది విన్నా, దేవుడు చేసేది నువ్వు చూడాలి. ఆమేన్ చెప్పండి, చెప్పాలి. నేను చెప్పేది విన్నావు, చేసేది నేను కాదు, నా దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు మీ దాసులు ఏదైతే మీకు ప్రామిస్ చేశారో, ఏదైతే దేవుని ఆత్మతో నిలబడి మాట్లాడారో, ఇప్పుడు వరకు మీరు విన్నారు. నేను ఒక ప్రకటన చేసి వెళ్ళిపోతాను. ఏదైనా ఇక నుండి దేవుడు చేసేది మీరు చూడబోతున్నారు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు వరకు మీరు వింటా వచ్చారు. కొంతమందికి చిన్న ప్రశ్నలు ఉండిపోయినాయి, మరి ఏంటి ఇంకా అనే వాళ్ళకి ఈసారి నుండి దేవుని ఆత్మ కార్యములు మీరు కళ్ళులారా చూచే కాలం రాబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ దైవీయుడు చెప్తే వినే మనుషులు ఈ లోకంలో లేరండి. ఆయన అంటాడు, అయ్యా అమ్మా దేవుడు మేలు చేస్తాడమ్మా. మా సంఘంలో అయ్యారు, నేను చాలామంది ఇలా కూర్చోబెట్టి చెప్తూ ఉండేవాడిని, దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు అలా చేస్తాడని చెప్తే కొంతమంది నిలబడ్డారు. రీసెంట్గా 1 సంవత్సరం క్రితం ఎన్ని చెప్పినా నా మాట వినకుండా కొన్ని కారణాల చేత 4 కుటుంబాలు సంఘంలోంచి దేవుని విడిచిపెట్టి వేరే విధంగా వెళ్ళిపోయారండి. హృదయం చాలా బాధ అనిపించింది. చాలా బాధ అంటే చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా మాకు ఒకటే ఆయుధం. అదేమిటంటే ప్రార్థన చేయగా నేను ఎరగని అన్య ప్రజల దేవుడు మందిరానికి 2 కుటుంబాలు పంపించాడు ఈ మధ్యన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాక్యంలోకి వెళ్ళిపోతానండి. ఒక దైవజుడి ఆలోచన ఏంటంటే, అతడు ప్రార్థన చేస్తుండగా అతడు కనులారా విశ్వాసుల జీవితాల్లో మేలు చూడాలి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని కన్నవారు
మిమ్మల్ని కన్నవారు బాగా చదివించిన తర్వాత మీరు ప్రయోజకులు కాకపోతే, నీ బిడ్డల ప్రయోజకులు కాకపోతే తండ్రి ఏమంటది? తండ్రి ఏమంటాడు? తల్లి ఏమంటది? శభాష్రా, నా పరువు నిలబడ్డా అంటారా? మా జడ్జిగాడికి ఇప్పటి నుంచో వార్నింగ్లే, దానికి మేము ఇంకా కీ ఇస్తా ఉంటాం అని చెప్పి. ఎంత హోప్స్ పెట్టుకుంటున్నామండి మనం. తల్లిదండ్రులుగా నీ కొడుకు మీద పెట్టుకున్నావంటే ఒక అందం. మరి నీ సేవకుడు ఏ రిలేషన్షిప్ కాదు కదా, అన్న కాదు, మామగారు కాదు, అత్త కాదు, ఇంకెవరెవరో కాదు కదా. కానీ నీ తల్లి నీ తండ్రి కొంతవరకు ఏడ్చి ఫోన్లు ఆడితే మనం ఏం చేయలేం అని వదిలేస్తారేమో. కానీ నిజమైన దైవుడైతే మోకాళ్ళ వేసి తల లోనుగా పెట్టుకుని ఏడుస్తూనే ఉంటాడు. అలా ఏడుస్తున్న దేనికో తెలుసా? ప్రభువా, ఆ యమన బిడ్డను బాగు చేయ ప్రభువా. సంఘ ప్రార్థన సంఘం చూస్తారు, సేవకుని ప్రార్థన దేవుడు చూస్తాడండి. ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటంటే, నీ సేవకుని ప్రార్థన నీకు చాలా ఆశీర్వాద కార్యాలు జరిగించబోతుంది. ఆమె చెప్పండి. ఇదిగో ఏలియా ప్రార్థన ఆ దాసుడికి అర్థం కాలేదు కొంతసేపటి వరకే. ఏలియా ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళమని చూడమన్నాడు ఆ దాసుడికి అర్థం కాలేదు. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, యాజకుడు అనేవాడు దేవుని అభిషేకించబడినవాడు. ఒక దైవజనుడు దేవుని ఏర్పాటు చేసుకుంటేనే కానీ ఈ భూమి మీద పరిచర్య చేయలేడండి. ఇదిగో నా సంగమా గుర్తెట్టుకోండి, నీ కోసం రోధిస్తున్నాడు, నీ కోసం ఏడుస్తున్నాడు, నీ కోసం అంగలారుస్తున్నాడు, నీ కోసం ప్రయాసపడుతున్నాడు. ఇంకో చిన్న మాట చెప్పనా, నీ కోసం కడుపు మార్చుకుంటాడండి. ఇంకో మాట చెప్పనా, ఇదిగో నీ కోసం మేలైన కూడా వదిలేసుకుంటాడండి. ఇంకో మాట చెప్పనా, కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టేస్తాడండి. కన్న బిడ్డల ఆరోగ్యం కూడా పట్టించుకోడండి. సేవలో మునిగిపోతూ ఉంటాడు. అలాంటి సేవకుల మీద కొంతమంది పడుతూ ఉంటారు. అలాంటి సేవకుని చిన్న మాటలు అంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, నా దేవుడు చెప్తున్న మాట, ఈరోజు నేను పలుకుతున్న మాట ఏమిటంటే, సేవకుని విలువించాలి, సేవకుని గౌరవించాలి. సేవకుని మాట ఖచ్చితంగా వింటేనే పరమందు దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా గట్టిగా చెప్పాలి. సేవకుని కానీ ఈరోజు ఒక మంచి మాట చెప్తున్నాను, అయ్యా మీరు తలెత్తుకునే దినాలు ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా ఒకసారి, ఆమెను చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరైనా వచ్చి మొక్కలేస్తారా? నువ్వు రానా డ్రమ్ వెనక్కెట్టి. ఏలియా ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉందా? మోకాల మధ్య డ్రమ్ వెనక్గంట తల్లి, డ్రమ్ వెనక్గంట, త్వరగా చేద్దాం. ఎక్కడ పెట్టుకున్నట్టు ఉంది? మోకాల మధ్య ఇంత పెట్టినట్టు కొంచెం ట్రై చేయి. అంటే మా వల్ల కాదు, మాకు మధ్యప్రదేశ్లో ఎక్కువ కదా, నీకేం లేదు, ఫ్లాట్గా ఉంది. ఇలా పెడతాను, చేతులు వాడలేదులే. సరే నీకు ఎలా చేత కదా అలా చేయి. ఆయన ఏలే గారు మన మామూలు కదా, ఇందా పెట్టినట్టు పెట్టి తలదించేసుకో. అది ఇలా ఉన్నాడండి ఏలే గారు. దాసుడైన వాడు వచ్చి, అయ్యా ఏంటి రే, విస్తారమైన వర్షం రాబోతుందని ఆ ధ్వని ప్రభు నాకు వినిపించాడు రా. నువ్వు ఎక్కడికి వెళ్ళి చూడడం, ఆ మాట చదవండి, అదే మాట చదవండి. ఎక్కడికి వెళ్ళి చూస్తున్నాడు? ఆ మాట కావాలి నాకు, ఆ మాట కావాలి. చదవండి, ఆ మాట చదవండి, అదే మాట చదవండి. నువ్వు లేకూడదు, అందుకే నేను పెట్టాను కదా. దేవునికి స్తోత్రం చెప్పను ఉన్నాను. తర్వాత అతను దాసుని పిలిచి, ఆగండి, పైకి పోయి ఏలియా చూడొచ్చు కదా. నా మాట మీకు అర్థమైంది? ఏమండి ఈయనకి పైకి వెళ్దామని ఉండదండి, నిజం చెప్తున్నాను. ఈయన మిమ్మల్ని కాదని పైకి వెళ్ళడానికి ఇష్టం కాదండి. మిమ్మల్ని పైకి అంటే పరలోకంగా సుమో, దేవుడు మిమ్మల్ని మొదటగా ఆస్వాదించడానికి చూస్తాడు సేవకుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రార్థన ఏంటి? మన మొదటి మాట ఏంటి? మూలవాక్యం ఏంటి? ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా. నిన్ను ఎక్కించడానికి భూమి మీద ఒక బలమైన ఆయుధాన్ని పెట్టాడు. ఆ ఆయుధమే దైవజనుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా మాట్లాడాలి, హల్లెలూయా చెప్పండి. ఇతని ఆలోచన ఏంటి? నేను కాదు కొండ ఎక్కవలసిందే. ఎవరెక్కాలి?
దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక నిజమైన దైవజనుడి లక్షణం ఏంటంటే, నేను తిండి తినడం కాదు, నేను బాగుపడడం కాదు, నా బిడ్డలు నా సంఘము వృద్ధి పొందాలి. ఆదిమ అపోస్తుల చరిత్ర అంతా మీరు చూస్తే వాళ్ళ ఆస్తులు సంపాదించుకోలేదండి, వాళ్ళ ఆస్తులు పోగేసుకోలేదండి, లేకపోతే ఏదేదో వజ్రాలు సంపాదించుకోలేదండి, లేకపోతే ఏదేదో దాచుకోలేదండి. వాళ్ళ సంపాదన అంతా ప్రభు పరిచర్య. అంత మాత్రమే కాదు, మీ వాక్యము సత్యం చెప్తున్న విషయం ఏంటంటే, చివరికి వారి జీవితాలు కూడా హతసాక్షులుగా మారిపోయారంటే వాళ్ళకి కావాల్సిన సంఘాన్ని పైకి తీసుకుని వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘాన్ని ఏం చేయాలి? పైకి తీసుకెళ్ళాలి. అందుకే చెప్తున్నాను, ఈ రోజున ప్రభు వాక్యం ఏం చెప్తుంది? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించువా. నీ ప్రార్థన విని ఈ ప్రాంతంలో, ఈ సంఘంలో ఈ దైవజనుడు పెట్టాడు. ఈ దైవజనుడు మోకరిస్తే నేను పైకి వెళ్తా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి. ఈ దైవజనుడు ప్రార్థన ఎలా ఉండాలి? బాధాకరమైన ప్రార్థన ఉండకూడదు. మీ పై నాయకులు లెక్క చెప్పాలి కాబట్టి వాళ్ళని ఏం చేయొద్దని చెప్పాడండి, బాధ పెట్టదని చెప్పాడు. ఈ ప్రార్థన మనస్ఫూర్తిగా నీ ఆశీర్వాదం రావాలి కానీ దుఃఖముతో అతడు ఇంకో రకమైన ప్రార్థన చేయకూడదు. ఆ ప్రార్థన చేశాడా, ఈ ఆశీర్వాదం కంటే అతి ముందుగా బయటకు వచ్చి పడితే దేవుని శాపం, దేవుని కోపం సేవకుడు ప్రార్థన చేస్తే వస్తుంది. అదే కదా అగ్ని దిగి వచ్చింది, వేసి పడేసాడు. ఆశీర్వాదానికి మాత్రం ఏమంటుంది తెలుసా? టైం పట్టింది. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూడా మోషే మీద తిరగబడ్డారు సొంతోళ్ళే. ఏం చేశాడు దేవుడు? వెంటనే దిగొచ్చేసాడు. నేను మాట చెప్తున్నాను, నా దేవుడు ఎవరినంటే అన్నా సరే ఊరుకుంటాడేమో కానీ తన సేవకుని మాట అంటే మాత్రం పరలోకం దిగొచ్చేస్తాడండి. ఆ అభిషేకాల సేవకుడు ఏం చేయాలంటే నీ కోసం ప్రార్థన చేయాలి. సమయాన్ని బట్టి ముందుకెళ్ళిపోతాను, చాలా చెప్పొచ్చు. ఈ సేవకుడు ఎవరిని పంపించాడు? ఆ మాట కావాలి. ఏ ప్రాంతాన్ని పంపించాడు చదవండి. ఏ ప్రాంతాన్ని పంపించాడు? నువ్వు పైకి పోయి సముద్రం వైపు చూడాలి. ఏ వైపు చూడాలి? మరలా చెప్పడు, ఆ మాట నాకు కావాలి. సముద్రం వైపు చూడమనగా ఏమెక్కాడు వాడు? చెప్పాలి. పైకి ఎక్కాలంటే ఫస్ట్ ఏం ఎక్కాలి చెప్పాలి. మన వాళ్ళు కదా, అది లేదమ్మా ఏలియమ్మ డైరెక్టర్గా హిట్టే. ఎక్కడికే? 1,00,000 కోట్లు వచ్చేస్తే పెద్దోడు పెళ్లి చేసినోడు ఏదో చేసేసి మొత్తం మీద మా అమ్మ అనుకుని మా జీవితం, ఈ శాస జీవితం ఏదో గడిపేద్దాం అనుకుంటారు. అలా ఏం జరగదు, కంగారు పడకండి. స్తోత్రం చెప్పండి కదా సార్. మనందరం ఒక ఆశ అండి, ఈ రాత్రికి రాత్రే దేవుడు అద్భుతం చేస్తే బాగుంటుందేమో. చెప్పండి, ఈ రాత్రి దేవుడు అద్భుతం చేస్తే బాగుంటుందేమో. నువ్వు లేచిపోయావుగా అయ్యో, నేను అంటుండే కదా, నాకు జాలి ఉంటుంది. అమ్మాయి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పోలే అలాగే మోకాలే కిందకెట్టేసుకో, నాకు జాలి కనుకునే ఉంటుంది నాయన. అలా ఉండు. ఎవరు నీకు మంచి దేవుడు ఆశీర్వాదం, బలిపీఠం మీద మోకాలు ఎత్తన్నావు, దేవుడు నీకు ఉన్నతమైన భవిష్యత్తు అనుగ్రహించును గాక. ఆమె చెప్పండి ఒకసారి. మెరకెక్కి పైకి ఎక్కి దేం చూస్తున్నాడు? సముద్రాన్ని చూస్తున్నాడా? చెప్పండి ఒకసారి. సముద్రం చూస్తున్నాడా? సముద్రం అంటే ఏంటండి? పైకెక్కి ఏం చూడాలమ్మండి? పైకెక్కి ఏం చూడాలి? పౌలు గారు మనకి ఏం చెప్పాడు బోధ? పైకెక్కి ఏం చూడాలి? భూమి మీద బతుకుంటే ఏం చేయాలి? కింద చూపు చూడకుండా పందిలాగా పైన అని చెప్పాలి కదా. ఈడేం చూస్తున్నాడు? అమ్మా, ఆయనేమో కిందకు చూస్తుంటే, ఆయన ఎందుకు కింద చూస్తున్నాడు తెలుసా? నువ్వు పైకి చూస్తావు అని. నా మాట మీకు అర్థమైందా? సేవకుడు ఇలా కిందకు చూస్తున్నాడంటే నువ్వు పైకి చూడాలని. నీకు అర్థం కావట్లేదు. అందుకే చూడండి, ఎంత పరిస్థితులైనా సేవకుడు, అమ్మ ప్రార్థన రండి తల్లి, అమ్మ ఏదైనా తప్పుగా మాట్లాడినా ఈ వారం రాలేదు, అమ్మ ఏమైందిరా మందిరానికి దూరం అయిపోయారు, ఎందుకు దించుకుంటున్నాడు? నిన్ను అలా చూపిద్దామని దేవునికి. ఏదో ఉట్టిగా జరిగిపోతుంది అనుకుంటున్నారు, ఇదంతా కాదండి. మనకు తెలియకుండా జరిగిపోతుంది కదా, ఇదంతా వాక్యపు నెరవేర్పండి. దేవుని ఆత్మ మన ద్వారా కార్యాలు జరిగించుకుంటాడు. ఇందాక ఒక చక్కని మాట అన్నారు, అవసరమైతే కాళ్ళన్న పట్టుకో. దేవుడు పలికిచ్చిన మాట అండి అది. దేవునికి స్తోత్రంగా వెళ్ళగా అల్లే. చాలా మంది నాతో ఎలా అంటారు, నేను 10 సార్లు వెళ్తాను వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గర తెలుసా? సంఘానికి రాని వారు కొరకు వెళ్తాను. అరే రండిరా నాతో అంటారా? అన్న ఏంటన్నా నువ్వు అత్త మాటలు ఇంటికి వెళ్తా? ఎందుకన్నా మనకు అదే
వీళ్ళు అప్పుడప్పుడు ఏలే పోతాడు. అలాంటి ఏలియాలు ఈ పని చేయరు ఇక్కడ. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, దేవుడు నన్ను అందుకే పెట్టాడు. ఏం చేయాలి? నేను తల దించుకుంటేనే కదా నా విశ్వాసి దేవుడు చేసే కార్యాలు తలెత్తుకుని చూడగలుగుతాడు. ఎక్కాడు, సముద్రం వైపు చూశాడు, కాలేదు. అప్పుడు మరలా షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాను. 7 మార్లు చూడయ్యా అన్నాడు. 7 సార్లు ఎందుకు చూశాడు? నేను ఇప్పుడు వాక్యలోకి వెళ్తాను. అంటే నా ఆలోచన విధానం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇదేంటంటే ఇప్పటివరకు మీరు వాక్యం చెప్పలేదా అనకండి. వాక్యం సందర్భాన్ని బట్టి మాట్లాడుకున్నాం అంతే ఇప్పటి వరకు. ఇప్పుడు నేను వివరించలేను కానీ 9:30 గల సమయాన్ని ఇచ్చడానికి ప్రయత్నం చేస్తాను. కానీ 7 సార్లు ఎందుకు ఎక్కమన్నాడు? ఒక్కసారి ఎక్కితే సరిపోదా? చెప్పండి. ప్రతి ఆదివారం పాస్టర్ మిమ్మల్ని రమ్మంటారా ప్రార్థనకి? అంటారనరా? అంటారండి అన్న స్తోత్రం చెప్పండి. అయ్యారు అనరేంటి బాబు? ఏలియా మామూలుగా ఉండే తర్వాత ఉంది దిగానులే, మామూలుగా బాధ మరి ఏం చేయాలి? దేవునికి ఇష్టం ఏంటండి అది? 7 మార్లు ఎక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పనా? దేవుడు చేసేది నువ్వు చూడాలి. నేను విన్నది నీకు చెప్పాను, నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేస్తాను, దైవజనుడి ఆలోచన. కానీ నీవు మాత్రం చూడాలి. నిజంగా అద్భుతమైన దాసుడైతే నేను ఎలా అంటాను, ఒక నిజమైన దాసుడైతే వెంటనే చూడాలి. ఏలియా లాంటి వాడైతే. కానీ చూడలేదంటే 7 మార్లు ఎందుకు పట్టిందంటే 7 ఎక్కవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చూడలేకపోయాడు. ఆ 7 అంటే టక్ టక్ అని చెప్పేస్తాను, చదువుతారా? నాకు దేవుడు ఇచ్చిన చిన్న అనుభూతి, తెలిసిన మాటలే, కొత్త మాటలే కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా మాట్లాడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి. మొదటి అనుభవం ఏంటంటే 7 అనే విషయానికి మనం వస్తే 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. 1 సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం చదవండి. నా మట్టుకు నేను నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానేస్తే, ఆగండి. దైవజనుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసిన దైవజనుడు దాసుని పంపించాక నీకు దాసుడు అనేటువంటి నీవు దేవుడు చేసే కార్యం నీకు కనబడాలంటే నువ్వు చేయవలసింది చాలా సింపుల్ విషయాలు చెప్తున్నాను. ప్రార్థన నువ్వు కూడా చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయకపోతే ఏమిటండి? చెప్పాలి గట్టిగా. బాబు నాకు చూడండి. ప్రార్థన చేయకపోతే ఏంటి? కోటేశాడు చూస్తున్నారండి ఒక్కొక్కరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేయకపోతే ఏంటండి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రార్థన చేయకపోతే పాపం. ప్రార్థన చేసి ఎక్కాలి. నా మాట మీకు అర్థమవుతుందా? మొదటి స్టెప్ ఏంటంటే సేవకుడు చెప్పింది నువ్వు చూడాలంటే ప్రార్థన చేసి ఎక్కాలి. స్తోత్రం చెప్పండి. అప్పటికి కూడా కనబడలేదనుకో, కొన్ని గంటల ప్రసంగం చేయొచ్చు, కానీ వద్దు. రెండవ పని చేయాలి. ఏమిటి పని? బైబిల్ ద్వారా ఉండి ఒకసారి కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని. ఆమేన్, హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటంటే నమ్మకస్తులు. ఎవరిని కనిపెడుతున్నాడు? అరే నువ్వు ఎక్కుతున్నావురా, సేవకుడు చెప్పాడని ఎక్కుతున్నావు, కానీ నువ్వు నా దగ్గర ఎలా, నేను నీకు కనబడాలంటే ఎలా ఉండాలి తెలుసా? నువ్వు నాకు గట్టిగా చెప్పాలి. బల నమ్మకమైన మంచి దాసుడా అని ఎవరిని అన్నాడండి? నమ్మకంగా బతికినోని అన్నాడు. ఒక చిన్న మాట చెప్తాను ఇక్కడ సందర్భం బట్టి, వివరిస్తే చాంచబడదు. అసలు నమ్మకం అంటే మీకు తెలుసా? నాకు చాలా విషయాలు తెలుసు. నమ్మకం ఏముందండి? ప్రభు కార్యం చేస్తాడు కదండి, ప్రభు మేలు చేస్తాడు, నమ్ముతామండి. ఇది కాదండి. అసలు నమ్మకం అంటే దానిని సర్వ నిర్వచనం కాదని అని నేను అనుకుంటాను. నాకు తెలిసిన ఒక చిన్న పరిజ్ఞానంలో నేను మాట చెప్తాను. నమ్మకం అంటే ఏంటంటే, సూరజ్ భాస్కర్ గారు మేము బాగా సన్నిహితులు అన్నమాట, బాగా స్నేహితులు, ఎప్పటి నుంచో స్నేహితులు. జెర్మియా భాస్కర్ వచ్చి అన్నాడు, అన్న సురేష్ అన్న ఆయనతో చెప్తున్నాడు, సుధాకర్ భాస్కర్ మంచోడు కాదన్నా, కోపిస్తాడు అన్నా, లేకపోతే అలాంటి పని చేస్తాడన్నా అని చెప్పినప్పుడు, నన్ను ఆయన నమ్మినప్పుడు ఏం చెప్తాడు?
ఏ కాదురా అలాగే అంటాడు. అదే నమ్మకం లేనప్పుడు అవునా నిజమా ఆహా నేను కూడా అదే ఆడెవడో మొన్న కూడా అలాగే ఇవన్నీ వస్తాయి. నమ్మకస్తుడు ఏం చెప్తాడంటే నమ్మకం ఎలా ఉంటాడంటే ఎవడు ఏమి చెప్పినా ఎండ ఆడు నమ్మకస్తుడు. నమ్మకస్తుడు ఏం కనుపరుచుకుంటాడంటే ఏం మాట్లాడాడంటే త్వరపడి ఏది కూడా మాట్లాడాడు. నేను ఇంకో విషయం చెప్పి ఇష్టపడుతున్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్న స్తోత్రం చెప్పండి సార్. తెలుగు తప్ప నాకు ఏం మాట్లాడదు, తెలుగే మాట్లాడతాను. అర్థమవుతాయి కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మకస్తుడు లక్షణం చెప్తున్నాను. నమ్మకస్తుడు ఏం చేస్తాడంటే అతడు చెప్పింది వింటాడు, కానీ మొదటి మాట చెప్తాడు లేదు అలాంటి పని చేయడం. కానీ తాను ఏమనుకుంటాడంటే అసలు పాస్టర్ గారు సుధాకర్ గారు ఒకవేళ ఆ పని చేస్తే తనలో తాను ఏ కారణం లేకుండా ఆ పని చెయ్యడు. అతడు చేశాడంటే ఏదో బలమైన కార్యం ఏదో ఉంది అని అనుకునేవాడే నిజమైన నమ్మకస్తుడంట. దేవునికి స్తోత్రం. అలా కాకపోతే ఈ పాటికి ఫిర్యాదుల రాజు గారు ఉన్నాడు. ఫిర్యాదుల రాజు ఎవరండి ఆయన? ఆ పరిమళం ఉండే కదండి, నల్లోడు కుల్లోడు. దేవునికి స్తోత్రం. బాబీరెడ్డి నల్లోడు కుల్లోడట. స్తోత్రం చెప్పండి. పక్కలకు వందనాలు చెప్పండి. పడుకోకని చెప్పండి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే అందరూ కనపడతారు నాకు, అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. లైట్లో మీ ఎన్ని కనపడినా మీరు నా చీకట్లో అందరూ కనపడతారు. చీకటికి రాజులం మేము, చీకట్లో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా చెప్పాలి. పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. బాగున్నామని అడగండి ఒకసారి. అయిపోద్ది కూటమని చెప్పండి. ఇప్పుడు మోకాలు బాగుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటంటే నమ్మకస్తులు ఉన్నారేమని చూస్తాడు. ఒక విషయం, దైవజనుడు మోకాలేసి ప్రార్థన చేసి అతను పంపించినప్పుడు అతడు చెప్పింది ప్రభు నీకు చూపించాలంటే రెండవ ఎక్కవలసిన లక్షణం ఏంటంటే నీలో నమ్మకత్వపు లక్షణం నీలో ఉండాలి. ఏం నమ్మకము? దేవుణ్ణి నమ్మాలి, యాజకుడు చెప్పిన మాట కూడా నీవు నమ్మాలి. లేఖన భాగాల్లో రాయబడిన ఏ మాట అయినా కూడా నమ్మదగిన మాట కాదు సుమా, నమ్మదగిన దేవుడు రాయించిన ప్రతి మాట. దేవుని గ్రంథంలో ఇలా రాయబడింది, తాను ప్రమాణము చేసి ఎన్నడు కూడా మాట తప్పడు. అద్భుతమైన మాట. నష్టము కలిగిన దావీదు కొనే సత్య ప్రమాణము చేసి ఆ మాట ఎన్నడు కూడా తప్పలేదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ లక్షణం ఏంటంటే నువ్వు ఎక్కిన నీకు కనబడాలన్నా ఏం కావాలో తెలుసా? అద్భుతంగా చెప్పండి, నమ్మకత్వం. మూడో మాట చదివేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదివాడు, నీకు ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి చూచి ఇశ్రాయేలులో నేనేమనగలను ఎంత విశ్వాసమును. దేవుని ఆశ్చర్యపరిచేది ఒకటి ఉందండి. ఏంటది? మనం ఆశ్చర్యపడిపోతాం. కుక్క వచ్చినా ఉదయం చెప్పారు కదా, పిల్లు వచ్చినా, ఏమండి కట్లు ఎదురు వచ్చినా, చెప్పండి చెప్పండి, బయట శారీ కట్టుకున్న వాళ్ళు ఎదురు వచ్చినా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీటన్నిటికీ భయపడిపోతాం మనం. కానీ దేవుడు అంట భయపడడం పక్కన పెట్టండి, ఇక్కడ ఆశ్చర్యపడిపోయే ఒక విషయం ఉందంట. దేవుడే ఆశ్చర్యపడిపోతాడట. దేని బట్టి ఆశ్చర్యపడతాడు తెలుసా? ఒక మనిషిలో విశ్వాసం చూసి ఆశ్చర్యపడతాడు. ఎవరిని ఎక్కిస్తాడు తెలుసా పైకి? చెప్పాలి అమ్మాయి, సంఘంలో అందరినీ దేవుడు ఏమి ఎక్కిచ్చాడు, కానీ ఎవరిని ఎక్కిస్తాడో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొదటిది ప్రార్థన చేసేవాడిని, రెండవది నమ్మకస్తుల్ని, మూడవది విశ్వాసులు దేవుడు ఎక్కించడానికి ఇష్టపడతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. మనం విశ్వాసులమా? ఆ మాట నాతో మాట్లాడకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది ఏంటో తెలుసా? చెప్పాలి గట్టిగా. అమ్మ మీరు అందరూ చాలా మంచి వాళ్ళు, 2 లైన్లు ఒకసారి చెప్పండి ఒకసారి. దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది ఏంటంటే హల్లెలూయా. దావీదు ప్రార్థన ఏంటి? ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అన్నాడు కదండి. ఆ ఎత్తైన కొండ ఎక్కాలంటే 7 సార్లు ఆయన ఇంకా ప్రార్థన చేస్తాడంటే ఆయన ప్రార్థన ఇంకా నెరవేరలేదంటే నీలో 3వ లక్షణం ఉండవలసింది ఏంటంటే విశ్వాసం అనే లక్షణం నీలో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొక మాట చూస్తే కీర్తన గ్రంథము 93వ కీర్తన 5వ చరణము, రోమీయుల రాసిన పత్రిక 6:19, 6:22. కీర్తన చదవడం సరిపోద్ది. 93:5.
తప్పిపోవు. యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే, చెప్పండి, పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మందిరం ఏంటో తేల్చిపడేసాడు. ఏంటో మాట గట్టిగా చెప్పాలి. మీ దేహమే దేవుని ఆలయం. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన దేహానికి, మన ఆత్మకి 4వ లక్షణం ఏంటంటే, మనం ఎక్కాలంటే, ఈయన ప్రార్థన మన పక్షంగా నెరవేరాలంటే ఏముండాలి? ఆ లక్షణం అంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం చెప్పండి. పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఖచ్చితంగా మాట్లాడతాడు, ఇదిగో నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత లేకపోతే నా మనుషులు మీరు కాదు. నేను ఎంత పరిశుద్ధి తెలుసా? నా ముందు ఎవడు కూడా నిలబడలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది ఎన్నెన్నో పోటీలు రావచ్చు, ఏ విషయంలో పోటీకి రావచ్చు. కొత్త నిబంధనలో ప్రభు అంటాడు, నాలో ఎవరైనా సరే పాపమును నిరూపించగలుగుతారంటే నేను పరిశుద్ధుణ్ణి. ఇదిగో పరలోక రాజ్యంలో దేవుని దూతలు ఏమని పొగుడుతున్నాయి? చాలా మాటలు ఉన్నాయండి. కానీ మన దేవుణ్ణి కనపరుస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని చెప్పితే, ఇదిగో గడప కమ్ముల పునాదులు ఏమైపోతున్నాయంటే వణిగిపోతున్నాయి. ఈ సంఘము ద్వారా, నీ దేహము ద్వారా, నీ జీవితము ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ బ్రతుకుల ద్వారా దేవుడికి ఎవరేమో తెలుసా? ఆయనకు మహిమ వచ్చే పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. ఇదిగో ఆయన చూపించింది నీకు కనబడాలన్నా, ఈయన చేసింది నువ్వు పొందుకోవాలన్నా నీకు కావలసినది తెలుసా? పరిశుద్ధత కావాలి. ఏం కావాలి? పరిశుద్ధ కావాలి. ఇంకొక మాట, 5వ మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12:1, లూకా 5:14. త్వరగా చదివండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధతను దేవునికి అనుకూలమైనది సజీవ యాగముగా మీ శరీరమును అమ్మ తేడా వచ్చేసింది కదా. దేవునికి స్తోత్రం అని మళ్ళీ నన్ను కోపంగా చూస్తారు, నాకు అది భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఇంకొకసారి ఎలిగెత్త మాట చదవండి, మీరే చదవండి, ఎవరు వద్దు. ఆమేన్, హల్లెలూయా. 5వ మాట ఏంటంటే సమర్పణ. అమ్మా, సమర్పణ ఏం చేస్తుంది దేవునికి? ఈ సమర్పణ, కొండ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మోషే బాధ ఏంటంటే, రావా ప్రభా, మీరు రారా? మీరు మాతో రాకపోతే ఎలాగా? మీరు ఏదో చెప్పండి ప్రభా మాకు. మోషే, నాకు అసలు ఆలోచన రావట్లేదు. ఎరగమగానంలో ఉంటుంది, అది ఉందా లేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఒక్క సమర్పణ కోసం మాట్లాడతలేదు, అన్ని కోసం మాట్లాడతాను. చిన్న మాటలు ఓ పని, అసలు మీకు నేను ఆలోచన చెప్పాలంటే, ఇజ్రాయిలు ధరించిన వాటిని ఏం చేయాలి తెలుసా? గట్టిగా మాట్లాడతలేదు. ఈ మాటలు చెప్పకుండా మేము పెంతుకోస్తూ సేవకులు అవ్వలేమండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఎలియామ్ గారు, ఒక స్త్రీ ఎలా ఉండాలి? ఒక పురుషుడు ఎలా ఉండాలి? దేహంలో సమర్పణ, అంతరాత్మలో సమర్పణ, ప్రతి విషయంలో ఎలాంటి సమర్పణ ఉంటే ఈయన చేసే ప్రార్థన, ఆయన చూపించే దాన్ని చూడగలుగుతాం, ఎక్కగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఏమీ లేకుండా నాకు తెచ్చిచ్చే అంటే ఎలా కుదురుతుంది? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. పెళ్ళిళ్ళకి ఎవరైనా కట్నాలు ఇచ్చారా? మీలో ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళకి కట్నాలు ఇచ్చారా? మీరు ఆయనకి ఇచ్చారా? తప్పదులేండి, మరి మనకు అదంత అదృష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. కట్నాలు ఇచ్చారా? చేయొద్దండి. కట్నాలు ఎందుకు ఇస్తారు మీకు తెలుసా? అమ్మ ఎవరు మాట్లాడతలేదు, ముగించేస్తాను. 5 నిమిషాలే, 10 నిమిషాలు, చాలా దూరం నుంచి వచ్చాను. బాబ్బా, కట్నం ఎందుకు ఇస్తారట? కష్ట సమయాల్లో చిన్న మాట్లాడదా, ఇంత కష్టాలు వస్తాయి అసలు? కష్టాలు ఎందుకు వస్తాయి? దానికి డబ్బులు ఎత్తబెట్టి, అది కూడా అమ్మాయి దొరిపోలు ఎందుకు ఇస్తారు? కష్టం వస్తుంది. ఎవరికి వస్తుంది కష్టం? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అలా తెలుసు, ఈవిడ పంపించామంటే మా ఓడికి అండి, మా ఓడికి నేనేదో కష్టపడి తప్పించుకున్నాను,
వీడు ఒంటరిగా ఇలాగ అనాథ గొర్రెగా విడిచిపెట్టకూడదు ఏంటి? ఫోన్ లేని పాప తండ్రి గారు పోగేసి మొత్తం మీద అది మరి ఘోరం కదండి. ఇది ఇజ్రాయేల్కి దాసత్వం కన్నా భయంకరం దాసత్వం. ఇది అసలు విడిపించబడ్డానికి ఏం మోసరాడు మనకి? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది విడిపింపడం ఉండదు. విడిపించుకున్నావంటే వెళ్ళిపోతారు అక్కడ మళ్ళీ. సార్ చూడండి సార్, మీరే చూడండి సార్, యారా అంటారు. మరొక ఇద్దరు ఇదే చేరంటే అది మరొక చేర. దేవునికి స్తోత్రం చెప్పండి సార్. వీళ్ళకు ఉన్న ధైర్యం చెప్తారు. కొంతమందికి ఏం ధైర్యం ఉంటుందంటే, డబ్బులు ఇచ్చాం కదా మేము, కట్నాలు తీసుకున్నాం కదా అంటారు. బాబు ఎంత ఇచ్చేటమ్మా అని నేను అడిగాను అనుకో, తెల్లదే మా డబ్బు తెల్లదేటి, కట్నమే కాదు మా ఇంటికి పండగ రాలేదు, మా నాన్నది పెట్టలేదా, ఏటది ఉంగరం పెట్టలేదా, గొలుసు పెట్టలేదా, ఆ పెట్టాడు ఏంటి, మా అమ్మ దోడు పెట్టలేదా, ఎందుకు పెడతారు, ఉత్తరి పెడతారు అనగా. నువ్వు ఎక్కడ కొంప తీసినా కొంపలో ఉండిపోతావు అని ఆయనకు అన్ని పెడతానే కానీ తీసుకెళ్ళడని. వచ్చినప్పుడల్లా మా నష్టం వచ్చినా కష్టం వచ్చినా పెట్టి 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 బాబా పెట్టి సదిరేసి తీసుకో బాబా అని పెడతారా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలాంటి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మగవాళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు విడుదల అనుగ్రహించునుగాక. అంటే అలాగని కాదు, ఏదో అయిపోద్దని కాదు, దేవుడు మీ భార్యలు అద్భుతంగా మార్చునుగాక. బైబిల్లో చక్కని మాట అన్నాడండి. నువ్వు ఆమె అన్న నాయన పెళ్ళి అయిపోయింది నీకు, నా అమ్మ మరి మర్చిపోయి దేవునికి స్తోత్రం. మీరు అనకూడదు అప్పుడే, మీకు ఆ సరే ఎందుకు అప్పుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి వినండి. సమర్పణ. ఏంటో సమర్పణ? బైబిల్ అందులో చిన్న మాట పాస్టర్ గారు చెప్పారండి ఉదయం. స్త్రీలారా, ఏ పురుషులకి? ఈ మాట అంటే నేను నవ్వు వచ్చేద్దండి. ఎవరన్నా అంకుల్ గారు వస్తున్నారనుకో ఇక్కడి నుంచి, అంకుల్ గారండి రండి రండి రండి, అది ఆయన వచ్చాక అమ్మ డాడీ ఇచ్చాడే, అమ్మ డాడీ ఈవిడ ఇదే కూడా డాడీ మంచి నోరు మోసే నీళ్ళు ఇచ్చే ఫ్రిడ్జ్లో ఉన్నాయని చెప్పా. అత్త బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, స్త్రీలారా మండిపోతండి అలాంటి చూస్తే. నాకు మండిపోతుంది, కొంతమంది మండిచ్చేస్తారు. అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే వెళ్ళిపోయి నేను తగడెత్తనాడు వెళ్ళిపోయి ఏటి ఇలా వదిలేసావు ఏంటి అంటాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వినండి, ఎందుకు చెప్తానంటే బైబిల్ ఎలా అన్నాడండి, ఎందుకు సందర్భం తీసుకొచ్చి చెప్తాను, ఉత్తరం చెప్పలే. స్త్రీ దేహం మీద ఎవరికి అధికారం ఉంటుంది పెళ్ళైన తర్వాత? చెప్పాలండి. అంటే బతకాన్ని గిల్లేమనా, కొట్టేమనా, గిచ్చేమనా? ఒక ఆయన అన్నాడండి నాతో కూర్చోబెట్టి రాత్రి 12 గంటలు తీసుకెళ్ళండి నేను ఒక చోటకి. ఒక పెద్ద ఆయన నన్ను ఏం చేస్తాడని భయం వేసింది. వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంట. బండి ఎక్కించి కట్టి తిప్పేయడం, మొత్తం తిప్పేయడం, 1 గంట 12 దాటింది. అందులో మళ్ళీ సార్ సీరియస్గా మాట్లాడుతాడు. సుధాకరు అంటాడు. తేడా ఉందేట వాయిస్ అనుకుంటున్నాను నేను. అంటే నవ్వునోడు మాట్లాడతాడు, మంచి మాటలు చెప్పడం మాట్లాడతాడు కదా. సీరియస్గా ఉన్నాడు ఇంకోలా మాట్లాడతాడు కదా, సీరియస్గా మాట్లాడుతున్నాడు. అతను నాకు భయం ఎందుకంటే శాతపడి చేశారు రాకపోతే. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. పిలిచాడండి. ఏంటండి అయ్యగారు చెప్పండి. అయ్యగారే నేను మొన్న విషయం చేశాను అయ్యా అంటాడు. చెప్పండి అయ్యగారు. పాస్టమ్ గారిని పట్టకర్రెట్టుగా లాగేనా అంటున్నాడు. అయ్యి బాబోయ్, అయ్యి బాబా ఆ పాప నాకేందుకు చెప్తున్నారండి బాబు, నేను చేయమని. ఏదో కారణం ఉందమ్మా. అంటే ఎందుకు మాట చెప్పానంటే, అమ్మ ఎక్కువ చెప్పకూడదు, మళ్ళీ మీలో బాధలు వచ్చేస్తాయి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. స్త్రీ దేహం మీద అధికారం ఉందని చెప్పి ఇదిగో శుభ్రంగా సెదకు కొట్టి శివుని భుజమని కాదా, వాళ్ళు లోపడతారు పాపం. నువ్వేం చేయాలా? ఇదిగో మీకు లోపడితేనే ప్రేమ. చెప్పండి. నువ్వు మారిపోయా, అప్పుడైతే బంగారమా, సింగారమా, వజ్రమా, వైడూర్యమా, నా సింతల్లేదే, నా బుజ్జి తల్లేదే అనేవాడు పనికిపోయాడా ఎవరు వచ్చేసింది నీకు అంట. ఏం కదా, అది అంత సీన్ ఏమి ఉండదు. కంగారు పడగా నీదే పెద్ద సారా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకోసారి ఎందుకమ్మా మాయదారి సారా, అదేం కాదమ్మా, నువ్వు కొద్ది లోపడతలేదని. అంటే అనుమానం ఉన్న స్త్రీల చేతులు ఎత్తడం సార్ ఎత్తరని కూడా మనసులో ఎత్తారు ఆల్రెడీ. స్తోత్రం చెప్పండి సార్. వీళ్ళకి ఒక మాట చెప్తే, ఏం కాదు మీ ఆయన గారికి అంత టాలెంట్ లేదు. ఎందుకు అంత టాలెంట్ ఉంటే ఈ పాటికి నిన్నే
నమస్తే అండి, మాట్లాడితే మంచిగా ఇమ్మంటారండి, అన్నం పెట్టమంటే ఇలాగ అయిపోతావు కదా. అది లేదంటే నీకు విషయం చెప్తాను, అంత ధ్యానం లేదు ఆయనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా, అల్లెల్లు అల్లెల్లు. ఏం కాదు, ఏం కాదు, నీ పిచ్చి మాలో నీకు అనుమానం ఎక్కువైపోయింది. ఎందుకంటే నీ బాధ అంతా చెప్తానికి ఇంకో అనకూడదు. అమ్మ ఎలియం గారు అనేస్తానండి, ఆడవాళ్ళు బాధ ఏంటంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి పెట్టేస్తున్నాడు, ఇంతకు బాధ ఎత్తి అంతే. నేను చెప్పింది కరెక్టే, స్పందన బాగుందిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేహం మీద ఎవరికి అధికారం? ఇప్పుడు మాట్లాడండి, మాట్లాడండి. ఎవరికి అధికారం? చెప్పాలి. భర్త వచ్చేమనాలి, అయ్ జుట్టడే చదువుగా అంటే ఏం చేయాలి? నీగడ్రా సోదు మొక్కగా కట్టడం లేదేంటి అన్నవాడికి ఏం చేస్తాడు? పెళ్ళి మనం వాడతాడు. బైబిల్ ఏం చెప్పింది? ఏయ్ పువ్వులేటి ఎదరికేసుకున్నా వెనక్కేసుకోదా, పని మనం మొక్కందని అనుకో, ఏ కట్టడం లేదుగా నా ఇష్టం ఏం చేస్తావు? చెప్పండి అమ్మ, చెప్పండి. ఇదే డ్రెస్ పెట్టే కిందకి పైకి వేసే పెట్టే తెగర మొక్కందని సరిగ్గా వేసుకో. ఒక ఆవిడ తెలిసిండి నాకు బాగా. ఆవిడ ఏం చేద్దంటే ఆ కంగారులో ప్యాంట్ ఉంటుంది కదండి, ఈ ప్యాంట్ నేను లోనికి వేసుకున్నా బయటకు వేసుకున్నానా? మాకు చెప్పండి అమ్మ, బయటకి వేసుకున్నా. ఒక ఆవిడ ఉంటుందండి కంగారు మనిషి, ఎప్పుడు ప్యాంట్ బయటకి వేసుకొచ్చేద్ది. అదేదైతే నాకంటే కనపడుద్ది. చెప్పాలి వద్దు నాకు అర్థం కాదు. ఒక ఆవిడ కాలేజీలో బ్యాగ్ తెరిచుకెళ్తుంది. మనవాడు బాధ మామూలు బాధలు కాదు కదా. మన ఒక ఆవిడండి పాస్టర్ గారు సందర్భం వచ్చింది చెప్పండి అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి, అల్లెల్లుయా గట్టిగా చెప్పాలి సార్. పాట పాడదాకు వచ్చింది, ఇలా ప్యాన్ ఎట్టాడు ఒకడు. మీ వెనకాల మేము కూర్చున్నాం. మన వాళ్ళు సిరిగిపోయిన బట్టలు వాడుతున్నారు కదా ఈ మధ్యన, మంచి బట్టలు మానేసారు కదా. ఏ బట్టలు అండి? ఇది ఎలా ఇరిపోద్ది, ఇది వెనక్కి వచ్చేద్ది. అమ్మా టాన్ జీన్స్ అదే లెగ్గిన్లు ఏదో అమ్మా అన్నారు కదా. మా దరిద్రం పెట్టాడు, అక్కడ కూర్చున్నాం మేము. ఆడవిడ ఇక్కడే ప్యాన్ ఎట్టాడు ఆ అమ్మాయికి. ఓ బాటగారు పెద్ద ఆయన మూల కూర్చున్నాడండి, పెద్ద బాటగారు ఆయన. అమ్మ తల దించేసుకుంటున్నాడు. అతను చూసి నేను తల దించుకుంటున్నాను, నన్ను చూసి అందించుకో. ఒకడు మాత్రం రండి, ఒకడు ఆడు మాత్రం. నేను ఎందుకు మాట చెప్తానంటే, స్త్రీ వస్త్రాల ద్వారా కుటుంబానికి దేవునికి కూడా మహిమ రావాలి. చెంగు కప్పుకోమన్నాడు కదా, కప్పుకుంటున్నారా మీరు? చెంగు ద్వారా మిగతా భాగాలు కూడా కవర్ అవుతాయని దేవుడు అద్భుతంగా స్త్రీకి ఒక ధర్మాన్ని నేర్పించాడు. సంగమా, ఒక భర్తకి భార్య దేహం మీద అధికారం ఉంది. భర్తకి శరీరాన్ని, జీవితాన్ని ఏం చేయాలి? సమర్పణ చేయాలి. ప్రియ సంగమా, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, ఎక్కలేని కొండ అనుభూతులకు తీసుకెళ్లాలంటే, మన సృజించిన వాడు మనకి భర్త అయి ఉన్నాడు. ఆ భర్తకి సంఘమా, సంఘ సభ్యులారా, మీరందరూ కూడా సమర్పణ చేసుకోగలిగితే ఈయన చేసే ప్రార్థన, ఆయన చూపించే కార్యం నువ్వు ఖచ్చితంగా పొందుకునే తీరుతావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఒకసారి నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఇది 5వదండి. ఇంక 2 మాటలు చెప్పేస్తాను. మొదటిది, 2వది, 3వది, 4వది, 5వది, 6వది. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ నివసించాలి మనలో? ఏ నివసించాలి? ఈయన ఎవరు? మోకాలేసి ప్రార్థన చేసేవాడు ఎవరండి? ఈయన దాని ఫైనల్ టచ్లో వెళ్ళిపోతా, త్వరగా వచ్చి. ఈయన ఎవరండి? ఈయన ఎలాంటి వాడండి? ఆత్మలో తీవ్రత గలవాడు. ఈ దాసుడు ఎలా ఉండాలని మరి 6వ లక్షణం వచ్చేసరికి దాసుడు ఎలా ఉండాలి తమ్ముడా? ఇతడు కూడా దేవుని ఆత్మను పొందుకున్నవాడై ఉండి ఎక్కి చూస్తే అప్పుడు కనబడతాడేమో.
ఈయన ఆత్మవశుడు, ఈయన ఆత్మను కలిగిపోతాడు. ఈ ఆత్మను అభిషేకించబడినవాడు, ఆత్మలో పరితాపం పొందేవాడు, ఆత్మ నలిగిపోయే వ్యక్తి. కానీ తన దాసుడు దేవుని కార్యములు చూడాలంటే ఇతడు ఆత్మ లేని వాడైతే దేవుని కార్యాలు చూడడం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూస్తే దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయం గోచరము కాలేదు అని చెప్పి రాయబడింది. కింద 10వ వచనం అంటాడు, మనకైతే వీటిని తన ఆత్మ చేత బయలుపరచను. ఇదిగో ఇతడు చేసే ప్రార్థన, దేవుడు చూపించేది నీకు కనబడాలంటే నీలో ఏముండాలో తెలుసా? దేవుని ఆత్మ ఉండాలి. 6వది గట్టిగా స్తోత్రం చెప్పండి. కనబడింది ఏదో ఉందంటే, నువ్వు కనబడేలాగా బ్రతకాలంటే, ఆ దేవుడు దాచిపెట్టి చూడాలంటే, ఏలియా చూచింది, ఏలియా విన్నది దాసుడు చూడాలంటే నీలో ఆత్మ, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉండాలి. ఈ ఆరు విషయాలండి మీ పాస్ గారు చెప్తే 60 రోజులు చెప్తాడే. నేను 60 నిమిషాల్లో కూడా చెప్పకుండా పూజ చేస్తున్నాను. నేను దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పాలి. దేవుని ఆత్మ అవసరండి మనకి, దేవుని ఆత్మ అవసరండి మనకి. దేవుని ఆత్మ లేకపోతే ఏలియా విన్న ధ్వని అతడు వినలేడు. దేవుని ఆత్మ అతడు లేకపోతే ఏలి ఎందుకు మాటికి పంపిస్తాడో అది చూడలేడు. సంగమా, మీరు కూడా ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. అమ్మా, దేవుని కార్యాలు మన కంటికి కనబడట్లేదా? చెవికి వినబడట్లేదా? హృదయానికి అర్థం కావట్లేదా? మౌన స్థితిలో ఉండిపోయారా? అయ్యో ఏంటి పాస్టర్ లాగా చెప్తున్నారు కానీ మాకు ఆ ఛాయలుగా సూచనలు లేవనుకుంటున్నారా? లేదండి. నేను మరలా చెప్తున్నాను, సూచనలు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, మేలు ఉంది, స్వస్థత ఉంది, ఆశీర్వాదం ఉంది, బాగుపడే కార్యాలు ఉన్నాయి. నీ దినాలు దేవుడు అద్భుతంగా మలచబోతున్నాడు. అయితే వాటి నీకు కనబడాలన్నా, నీ జీవితంలో పొందుకోవాలన్నా 6వ లక్షణం ఏంటంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక ఆఖరిగా చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడగలిగితే ఇక్కడ మనం ప్రార్థన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. అయితే ఆత్మ ఫలము ఏమనగా, అదిగో 6వది ఏంటండి? దేవుని ఆత్మ. 7వది ఏంటండి? సంపూర్ణతకు సాదృశ్యము కదా 7 అనే సంఖ్య. ఈ 7ది ఏంటండి చెప్పండి ఒకసారి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము. ఆగండి. ఎన్ని చేసావు ఇప్పుడు? వచ్చి 6 ఏహో. నువ్వు ఏం చేసావు? పాస్టర్ గారి మాటిని ఆయన చెప్పిన మాటిని ప్రార్థన చేసుకొచ్చావు. తర్వాత ఏం చేసావు? నమ్మకంగా బతుకో, విశ్వాసంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, తర్వాత సమర్పణ చేసుకున్నావు, తర్వాత ఆత్మ పొందుకున్నావు. అన్ని పొందుకున్న తర్వాత ఒకడు ఉంటాడు. ఎలాంటి తెలుసా? నయమాన్లు అంటాడు. ఎలాంటి? పాప చెప్తే విన్నాడండి. రథం మీద అన్ని వేసుకొచ్చాడండి. ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థించండి బాబా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నూనె రాసేలా. ఏం రాయాలండి? గట్టిగా మాట్లాడండి. ఓ చోటకి వెళ్ళాను, ఒక ఆవిడ పిలిచిందండి. అమ్మ సార్ మా చర్చికి రండి అని పిలిచిందండి. మరి వెళ్ళాలి కదండి, వెళ్ళానండి. బేషన్లో ఉందండి. ఏంటండి? ఆయిల్ అండి. వెళ్ళి ప్రార్థన చేయించుకుందామని వెళ్తే ఏదో సిలువు పొట్టేస్తాడేమో కొన్నాం, ఇలా తీసి పోసిడండి. అప్పుడు ఆ కీర్తన గుర్తుకొచ్చిందండి. ఏ కీర్తన అది? అహరోను తల మీద గడ్డం మీద అడ్డం లేదుగా, కింద వరకు వెళ్ళిపోయి ప్యాంట్ తడిసిపోయి ఆ మరకేమో వదులుతలేదు. ఇంటికి వెళ్తా అంటున్నారు. ఏటి మరకెట్టి అక్కడికి వెళ్ళొచ్చో? మా బాధలు మీకేం అర్థమవుతారా బాబా అంటే చాలామంది ఏమనుకుంటారంటే సరే వద్దులే ఆ మాట మాట్లాడినాను. ప్రభు నాకు క్షమించునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇన్ని చేసి నీలో కొన్ని లక్షణాలు ఉండాలమ్మా. ఏంటి లక్షణాలు అంటే ఆత్మ ఫలాలు ఉండాలన్నా. ప్రేమగా ఉండమ్మా. ఇన్ని చేస్తారా? ప్రార్థన చేస్తారా? పక్కింటి వాళ్ళు వచ్చి పిన్న పంతరం లేదా? బైబిల్ ఏం చెప్పింది? దీని వల్ల నీ పొరుగు వాడిని చెప్పండి. ఎప్పుడు పరిపూర్ణత తెలుసా? ఆత్మలో ఫలిస్తే మనం ఎప్పుడో తెలుసా అప్పుడు పరిపూర్ణలు అవుతాం. స్తోత్రం చెప్పండి. అయ్యారండి నేను కొంచెం దూరం వెళ్తాను, నాతో పాటు 1 కిలోమీటర్ వస్తారా అని అడిగితే దేవుడు ఏం చెప్పాడండి? ఫలము నీలో ఉంటే నువ్వేమంటావు? 2 కిలోమీటర్లను వస్తానంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అల్లు చెప్తావు. ఇదిగో నువ్వు 2 అంగీలు ధరించుకునేవాడు అయితే అమ్మా ఎత్తారమ్మా? ఎవరన్నా ఎత్తున్నారా? ఎవరన్నా
మీ భర్త కొంప తీసి కర్మ కాలిపోయి డ్రెస్ వేసుకుంటలేదు కదా అమ్మా, మా చెల్లికి ఇచ్చే అంటే ఎందుకు వేసుకోవట్లేదు? వేసుకుంటాను, పరిస్థితులన్నీ బాగున్నాగా, నేను తగ్గాక, నువ్వు లాగాక, నువ్వు లాగో తగ్గో అప్పుడు వేసుకుంటా డ్రెస్. ఇంత బాధ ఏంటంటే ఇవ్వకూడదు, అంతే, తరాలు దాచుకోవాలి. స్తోత్రం చెప్పండి. అంటే వాస్తవమైన విషయాలు ఏంటంటే మనకి ఇచ్చే బుద్ధి లేదు, కానీ బైబిల్ చెప్పాడు ఫలించేవాడు ఇస్తాడు. ఒక బట్టలే కాదండి, ధర్మ కార్యాలు చేయటకు ముందుకు వస్తాడు ఫలించేవాడు. ఇన్ని చేసావు, 6 లక్షణాన్ని అద్భుతంగా ఉన్నాయి, 7వది ఇవ్వలేకపోతే, ఆత్మలో ఫలించలేకపోతే సంపూర్ణంగా నువ్వు ఎదగలేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకా ఆత్మబలం నేను వాక్యం ముగింపుకి వెళ్ళిపోతున్నాను. మొట్టమొదటిగా చెప్తున్న విషయాన్ని మరలా వెనక్కి వెళ్దాం. ఏలియా మోకాళ్ళ మీద చెప్పండి వేసి తలలు ఏం చేస్తున్నాడు, కాళ్ళు మధ్యలో పెట్టుకుని ప్రార్థన చేసి దోక్షను పంపించాడు. 7వసారి వెళ్తేనే అతనికి ఏం కనబడింది? అది కూడా ఎలా కనబడిందో తెలుసా? సముద్రములో నుండి, అమ్మ చదవండి, ఇప్పుడు ఫైల్కి వెళ్ళిపోదాం. అమ్మ చదవండి దయతో. ఇంకా ముందుగా అమ్మ, ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకొంచెం ముందు రావచ్చు. 7వ మారు అతడు చూచి, అదిగో మనుచు చెయ్యంత చిన్న మేఘము. ఆగండి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో నీ విషయం చెప్తాను. ఈ లోకములో నుండే దేవుడు నీ పట్ల కార్యము చేసేదాన్ని రాబోయే దినాలు ప్రభు చూపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇదిగో మనము లోకానికి వేరై ఉన్నప్పుడు లోకములో నుండి అద్భుతమైన సహాయము ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. లోకాన్ని విడిచిపెట్టకపోతే రాదు సుమా, నువ్వు సంబంధించిన కొన్ని విషయాలు ఎక్కకపోతే రాదు సుమా. చక్క ఎక్కడండి చోటకి, ఎక్కడెక్కడ చెప్పండి? చెట్టు ఎక్కడండి. చెట్టు ఎక్కేసిన తర్వాత ఎవరు వచ్చారండి అక్కడ చివరిలో? ఏసు వచ్చాడు. దా దిగిరా, దేవునికి స్తోత్రం. ఈ 7 విషయాలు చేయగలిగితే, ఆయన రాబోతున్నాడు నీ దగ్గరికి. గట్టిగా ఆమె చెప్తారు అనుకుంటున్నాను. ఈ 7 విషయాలు చేయకపోతే ఆయన వస్తాడండి. ఇదిగో నీకు మొదటికి ఎలా ఉంటుంది? అర్రెచ్చేంత మేఘమా? కానీ బైబిల్ చెప్తుంది ఆ తర్వాత వచనంలో విస్తారమైన వర్షము అద్భుతముగా కుమ్మరింపబడింది. వర్షము దేనికి సాదృశ్యమో తెలుసా? ఆశీర్వాదాలకి సాదృశ్యమైంది. మీరు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా చెప్పండి గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపరచండి. హల్లెలూయా. అమ్మా ప్రసంగం అయిపోయింది తల్లి. ఆయన వినిపించింది ఈయన చేసిన ప్రార్థన నువ్వు చూడాలంటే 7 మార్లు ఎక్కువ చూడరావాలి. చెప్పండి 7 మార్లు. ఆ 7 మార్లు లక్షణాలు మీతో చెప్పాను. ఏదైనా చిన్న విషయంలో వెనకబాటు ఉంటే ప్రేమతో చెప్తున్న ఒక దైవజనుడిగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈయన తలెత్తుకుంటాడు, అప్పుడే తలెత్తుతాడు. ఆయన ఎప్పుడు తలెత్తాడు చెప్పండి? ఎప్పుడు తలెత్తాడు? అతడు చూచిన తర్వాత ఎత్తాడండి. వర్షం పడక కాదు, అరచేయంత మేఘం చూడగానే ధైర్యం వచ్చేసింది. వర్షం ఇంకా రాకుండా అహాబు ఇంకా బయదల తర్వాత బయదల ముందు అనుకుంటా, సరిగ్గా నాకు గుర్తులేదు, కానీ అతని కంటే ముందు ఎవరు పరిగెత్తడం ప్రారంభించాడు? నువ్వు వచ్చి చిన్న సాక్ష్యం చెప్తావు పాస్టర్ అండి, దేవుడు మేలు చేసి పిచ్చెక్కిపోద్దాడు, మాకు ఆనందం. నిజమండి, ఒక చిన్న సాక్ష్యం చెప్తా. ప్రభు ఏం చేశాడండి అంటే వీళ్ళకి ఎందుకు సేవకుడు ఆనందం వస్తుందంటే అప్పుడు వాళ్ళ మొఖం ఎత్తుకుంటారు. అప్పటి వరకు దించుకొని ప్రార్థన చేశారు కాబట్టి. ప్రియ సంఘమా, ఒక సేవకుని తలెత్తేదానిగా వాడివకు మాత్రమే కాదు, నా దేవుడు నిన్ను చూచి మహిమ తెచ్చుకునేంత స్థానములో ఈ సంఘము వర్ధిల్లునుగాక, ఈ సంఘము దేవునికి మహిమ తెచ్చే సంఘముగా ఉందునుగాక. గట్టిగా ఆమెను చెప్పండి. మన సంఘాన్ని మన దేవుడు ఎక్కించబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. నీ దగ్గర ఏమీ లేకపోయినా ఇవి చెయ్యగలిగితే నా దేవుడు తప్పకుండా మనల్ని ఎక్కించబోతున్నట్టు కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. అందరు లేచిపడండి, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయతో అందరు కూడా లేచిపడండి, త్వరగా అందరు వచ్చి లేచిపడండి. ఓ చిన్న ప్రార్థన అందరూ స్వరాలు తెచ్చి ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేస్తారా?
ఇదిగో వెండి బంగారం యొద్ద లేవు, కానీ మా దగ్గర కలిగి ఉంది మీకు ఇస్తామని చెప్పి అపోస్తులు చెప్పినట్లుగా ఇదిగో నీ యాజకుడి దగ్గర ఉన్నదని తెలుసా, మొకాళ్ళ ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా నువ్వు చూడవలసింది, ఎక్కగలిగితే ఈరోజు తీర్మానం చేసుకోగలిగితే, అయ్యో నా దాసు ఇంత ప్రయాసపడుతున్నాడు, దాసు ఇంత కష్టపడుతున్నాడు, ఇంత ప్రార్థన చేస్తున్నాడు, ఇంతలా నలిగిపోతున్నాడు, ఆశీర్వాదాలైన పొందుకోవాలన్న వారు చేతులు పైకి చాపి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. అమ్మ ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం. చాలా సమయాలు చాలా చోట్ల గడిపాం, కానీ ఇప్పుడు గడపవలసిందే దేవునితో గడపాలి. ఇప్పటి వరకు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఈరోజు ఒక్క నిమిషం 2 నిమిషాలు స్వరాలు తెరిచి దేవునితో మాట్లాడండి. స్వరం తెరిచి దేవునితో మాట్లాడండి. మాట్లాడిన వాడా నీ మాట నా పక్షముగా నెరవేర్చడంటూ ప్రార్థన చేయి. మాట్లాడిన వాడా నా పక్షముగా నీ కార్యము జరిగించండి నాయన. మాట్లాడిన వాడా నీ కార్యం నా పట్ల జరిగించండి ప్రభు అని అడగండి దేవుని దగ్గర. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. కొంచెం స్వరం తెరిచి అందరూ కలిసి ఎలుగెత్తి ప్రార్థన చేయండి, అంగలార్చండి, దేవుని దగ్గర ప్రాధేయపడండి. నన్ను క్షమించండి అంటే దేవుని అడుగుతూ దేవుని సహాయం ఆర్జిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ చేతిలో ఏమి లేకపోయినా సేవకుని ప్రార్థన నీకు తోడుగా ఉంది. నీ ఇంట్లో ఏమి ఉండలేకపోయినా సేవకుని ప్రార్థన నీకు తోడుగా ఉంది. ఇదిగో నమ్మకమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నమ్మకమైన ఆశీర్వాద కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేయండి. హల్లెలూయా. యెహోవా మన మధ్యన లేచునుగాక, ఆయన శత్రులందరూ కూడా చెదరిపోదురుగాక. ఓ లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. అందరూ కూడా తీర్మానంతో కూడిన ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి 7 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశారు. దైవజనుడు విన్నాడు. ఏం విన్నాడు? నీ దీవెన గురించి, నీ ఆశీర్వాదం గురించి, దేవుడు ఏదైతే దాచి ఉంచాడో దాని గురించి దైవజనుడు విని నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ కార్యాన్ని నువ్వు కనులారా చూడాలి. చాలామంది చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ 7 సార్లు ఎక్కిన అనుభవంలోనికి రాలేకపోతున్నారు. మొదటిగా ప్రార్థన అనుభవాన్ని కలిగి లేకపోతున్నారు. ప్రార్థన లేని ప్రతివాడు పాడి మీద శవం లాంటి వాడు అన్నాడు ఒక ఆయన. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా మానక నిత్యము? ఆలోచించండి. ఒకవేళ ఇంతవరకు ప్రార్థన నిర్లక్ష్యం చేశారేమో. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడునని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే మనం ప్రార్థనలో నీరసించామన్నమాట. నేను అరగంట ప్రార్థన చేయించను, ముగించేస్తున్నాను. రేపటి దినాన్ని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తీర్మానంతో కూడిన ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం అయ్యా ఇంతవరకు నేను ప్రార్థన నిర్లక్ష్యం చేయడం వల్లే అదిగో ఆ మేఘాన్ని నేను చూడలేకపోయాను, ఆ వర్షాన్ని నేను చూడలేకపోయాను, నా జీవితంలో పంట పండలేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రార్థనని నిర్లక్ష్యం చేశానయ్యా అని ఒప్పుకొని ఇక నుంచి ఈ క్షణం నుంచి అయ్యా ప్రతిరోజు నీతో ప్రార్థన అనుభవం కలిగి ఉంటున్నాయి. దానియేలు మానక ప్రార్థించాడు. మమ్మారు దినముకు సింహాల బోనులో పడవేయబడతారని తెలిసినా కూడా ప్రార్థన మానలేదండి. ఇదిగో సింహాల బోనులో నుంచి పైకి తీసిన తర్వాత తన స్థానం పెరిగింది, అభివృద్ధి, ఆశీర్వాదం, జీవము కలిగిన ఇదిగో దానియేలు సేవించుచున్న దేవుడే దేవుడు. అది దేవునికి మహిమ. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతావో, దేవునితో మాట్లాడే అనుభవంలో ఉంటావో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఉన్న, నీ వ్యాపారంలో ఉన్న, నీ ఉద్యోగంలో ఉన్న సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఆశీర్వాదం నువ్వు కనులారా చూస్తావు. రెండవదిగా నమ్మకం. ప్రార్థన చేస్తే సరిపోదు, మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించండి. నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా ఇదిగో నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మకస్తుడిగా ఉండాలి. చాలా విషయాల్లో ఇదిగో నమ్మకత్వం కలిగి లేకపోతున్నాం. దేవుని సన్నిధిలో, దైవజనుని దగ్గర, దేవుని దగ్గర మాట్లాడితే అబద్ధం. చూడండి, ఆ యొక్క అబద్ధం అనేది మన ఆత్మీయ జీవితాన్ని హరించి వేస్తుంది, విలువను కోల్పోయేలా చేస్తుంది, పతనానికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ముగింపుకి ఏమి ఉండదండి, శూన్యమైపోద్ది. మనం ఎక్కాలి, ఇదిగో అడుక్కెళ్ళిపోకూడదు.
మన ఆత్మీయ జీవితం ఎక్కుతున్న అనుభవంలో ఉందా, దిగిపోయిన అనుభవంలో ఉందా? ఒకసారి ఆలోచిద్దాం. 3, విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మన యొక్క విశ్వాస జీవితం ఎంతగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. 4వదిగా పరిశుద్ధత. పరిశుద్ధత. హృదయ శుద్ధి గల వారే ధన్యులు. చెప్పండి. హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే దేవుని దీవెన కళ్ళారా చూస్తారు, దేవుని ఆశీర్వాదాన్ని కన్నులారా చూస్తారు. 5, సమర్పణ కలిగిన జీవితం. సమర్పణ కలిగిన జీవితం. నీ శరీర ప్రాణాత్మలని సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆత్మ. 6వదిగా ఆత్మ. ఎవడో నేను క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు నా వాడు కాదు. దేవునికి ఆత్మ చేత మనం నింపబడాలి. కొలత లేని దేవునికి ఆత్మశక్తి చేత నింపబడాలి. మోషేలో ఆత్మ కొలత తగ్గిపోయింది. నేను భరించలేను. చాలా విషయం అది. సరే, 7వదిగా ఆత్మఫలం. అన్నీ ఉన్నాయి, 6 విషయాలు నీలో ఉన్నాయి. కానీ ఆత్మఫలం లేకపోతే, ప్రేమ లేకపోతే వ్యర్థుడును అంటాడు అపొస్తలుడైన పౌలు గారు. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. ప్రేమ అన్నింటిని ఓర్చుకుంటుంది, అన్నింటిని తాలుకుంటుంది. ప్రేమ సహిస్తుంది, డంబంగా మాట్లాడదు. ఈ 7 విషయాల్లో ఏ విషయాన్ని నువ్వు కోల్పోయావో నాకు తెలియదు. అయ్యా, 7 మెట్లు నేను ఎక్కుతాను ప్రవ్వా. ఇదిగో ఈ 7 మెట్లు అనుభవంలో నేను వస్తాను ప్రవ్వా. ఈ క్షణం నుంచి ప్రార్థన, విశ్వాసం, నమ్మకస్తునిగా, పరిశుద్ధత, సమర్పణ, అయ్యా మరి ఆత్మఫలం కలిగిన జీవితం కలిగి నేను ఉంటాను ప్రవ్వా అన్నవాళ్ళు మీ చేతులు పైకెత్తండి, మీ చేతులు చూపించండి. వాక్యం విని తీర్మానంలోనికి రావాలి. తీర్మానం లేకుండా విని వెళ్ళిపోతే ఉపయోగం ఉండదు. చేతులెత్తిన మీరు దేవునితో తీర్మానం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రార్థనలో ఉంటానయ్యా, ప్రతిరోజు ప్రార్థిస్తాను, నీ యందు విశ్వాసం ఉంచుతాను, నీ సన్నిధిలో నమ్మకస్తునిగా ఉంటాను, పరిశుద్ధత కలిగి జీవిస్తాను, సమర్పణ అనుభవంలోకి వస్తాను, అయ్యా ఆత్మఫలం కలిగి జీవిస్తానని మీరు దేవునితో తీర్మానం చేయడానికి చేతులెత్తారు. మీ కొరకు ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్ర. బిడ్డలందరూ వాక్యాన్ని విని వాక్యానికి విధేయత చూపిస్తున్నారు. ఇదిగో నీతో తీర్మానం చేస్తున్నారు ప్రభా. ఇక నుంచి ఇదిగో 7 మెట్ల అనుభవంలోనికి వచ్చి ఇదిగో ఎత్తైన ఇదిగో కొండపైకి ఎక్కే అనుభవంలోనికి నీ బిడ్డలు రావడానికి సిద్ధపడుతున్నారు. అయ్యా, నీ బిడ్డలకి అయ్యా ఈ తీర్మానానికి కట్టుబడి, తీర్మానానికి లోబడి, తీర్మానానికి ప్రభా మరి నిలబడేటటువంటి వారు ఉండటానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యము ప్రతి వారి హృదయాలలో నీరు కట్టి ఫలించునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, పాట. ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం, నీ పాదాలు తడపకుండా నా ప్రయాణం సాగదయా. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగెంచుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట. ప్రభువా ప్రార్థించకుండా, ప్రభువా ప్రార్థించకుండా, నీ పాదాలు తడపకుండా. అందరూ పశ్చాత్తాప హృదయంతో గ్లోరీ. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రార్థన లేనిదే. ప్రార్థన వలనే ప్రార్థనే
ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము. ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట చప్పట్లో ప్రార్థనలో పాడాలి. నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలు పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలు పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థించకుండా యేసయ్యా ప్రభువా ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తడపకుండా, ఆఖరిసారిగా నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తడపకుండా పాడదాం. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనలే. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. ముగింపు దేవుని ఆశీర్వాదాలతో కూడిగా ముగించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మొదటి రోజు ఈ రెండో కూడుకులో మీ దాసులు నిలబెట్టుకొని కూడి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడిన అద్భుతమైన మాటలన్నిటిని బట్టి నీకు లెక్కించలేని స్తోత్రాలు. నిజమే, సంఘం కొరకు మీ దాసులు చేస్తున్న ప్రార్థన మూలంగానే విశ్వాసులైన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితికి మీరు ఎక్కిస్తారని బహు స్పష్టంగా ఏలియాను గురించిన భాగంలో నుంచి ప్రభువా నీ దాసుని మరుగు చేసి మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే, మీరు ఏర్పాటు చేసిన సేవకులకే కదా ప్రభా సంఘాన్ని గురించిన చింత, వేదన, దుఃఖము వారు అన్ని రకాలుగా వృద్ధిలోనికి రావాలనే మీ దాసులు అన్ని సమయాలలో కూడా ప్రార్థించే ఆ మంచి మనసును బట్టే ప్రభా ఈ సంఘాన్ని ఇంతవరకు ప్రభా మీరు నిలబెట్టి నడిపిస్తున్న నీ ప్రేమ కొరకాయ స్తోత్రాలు నాయనా. సంఘానికి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనల మూలంగా బిడ్డలందరినీ బహుగా దీవించండి ప్రభా. వారు అన్ని విషయాలు వృద్ధిలోనికి వచ్చి మీ ఆగమనం కొరకు సిద్ధపడే కృప దయచేయనైనా. ఇంకా రేపు పగలు రేపు రాత్రి అయ్యా అద్భుతమైన మాటలు మీ యొక్క బిడ్డలతో మీరు మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలయ్యా. వింటున్న ప్రతి మాట వారి హృదయంలో భద్రం చేసుకునే వారిగా చేయనైనా. ఈ కూడికల అనంతరము వారి కుటుంబాలను ప్రతి కొరత లోటు తీర్చి వారు గుండెల నిండా సంతోషాన్ని మీరు ప్రసాదించమని ఈ ప్రాంతం అంతటి మీద నీ కనికరి ముంచి నడిపిస్తారు కాబట్టి మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సన్నిధి సంఘమునకు ఈ ప్రాంతానికి ఇంతవరకు ఎంతో భారంతో వాక్యం అందించిన మీ దాసులకు నడిపిస్తున్న దైవజనులకు ఎల్లవేళ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. దయచేసి కూర్చుందాం. ముగింపు ఎన్ని గంటలకని చెప్పానండి? అందరూ చెప్పట్లా. ముగింపు ఎన్ని గంటలకి? టైం చూడండి. టైం 10 అయిందా? 10 గంటలకే ముగించాను. ఓకేనండి. మరి సంఘము తరపున సంఘం సమక్షంగా అభిషేక్తులు వాక్యాన్ని అందించిన దైవజనునికి హృదయపూర్వకంగా మనసారా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. దేవుడు మనందరినీ దీవించును గాక. దేవుడు మనకి తోడై ఉండును గాక. ఫలారం తీసుకురండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. అలాగే కూర్చోండి. మీ దగ్గరికి ఫలారం వస్తుంది. అమ్మ తీసుకొచ్చారా? పైకి తీసుకొస్తున్నారా? చక్రి గారు తీసుకురండి. యవనస్తులు లేచి మా అమ్మజీ గారు రండి, ముందుకు వచ్చేయండి. చక్కగా ఆమె పెడుతూ ఉంటారు. చక్కగా ఇచ్చేవాళ్ళు అలా కూర్చున్న వాళ్ళకి క్రమంగా ఇచ్చేయండి. మీరు ఎవరు లేవద్దు, డిస్టర్బ్ చేయొద్దు దయచేసి. అలాగే కూర్చోండి. మీ దగ్గరికి ఫలహారం వస్తుంది.
బయట చేతులు కడుక్కోవడానికి ఒక ఆల్రెడీ పెట్టండి. పాస్టర్ గారు చూడండి ఉన్నాయో లేదో చూడండి. వాటర్ ఉంది బయట. రాజుగారి లైట్ ఆఫ్ చేసిండమ్మ ముందు, మా కళ్ళు పోయేలాగా ఉన్నాయి.